ద్వారా ఎక్కువ ఆధ్యాత్మికతలు పొందుతారు. బోధించడము మరి సేవ చేయడం ద్వారా. సేవ అంటే మళ్ళీ ఇక్కడ బోధించడం అంటే క్లాస్ చెప్తాము, మళ్ళీ సేవ అంటే ఏంటంటే ఈరోజు నేను క్లాస్కి వచ్చాను, క్లాస్కు వచ్చిన తర్వాత మరి ఈ అరేంజ్మెంట్స్ అన్ని ఎంతమంది చేస్తుంటారుగా. మిమ్మల్ని ఫోన్ చేసి చెప్పుకుంటారు ఈరోజు క్లాస్ ఉందని, మేము ఫుడ్ చేశారు, సర్వ్ చేశారు. ఇప్పుడు ఇదంతా తలా ఒక చెయ్యి తలా చేస్తేనే కదా సవ్యంగా జరిగేది. ఓకే, సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువ ఆధ్యాత్మిక ఎదుగుదల జరుగుతుందంట. మనకు ఎక్కువ ఎదగాలనే ఉంది కదా, మనందరికీ ఆధ్యాత్మికంగా ఎక్కువ ఆధ్యాత్మిక ఎదుగుదల జరుగుతుంది. జనాల్లో పేరుండాల్సిన లేక గుర్తింపు పొందాల్సిన అవసరం లేదు. ఏ చర్య ద్వారా అయినా సరే ప్రపంచానికి కాంతిని అందించాలి. కాంతి అంటే ఏంటి? అవతల వాళ్ళకి జరిగే మంచిని కాంతి అనొచ్చు. మనం మీ ద్వారా అవతల మంచి జరుగుతుంది అంటే కాంతి. వాళ్ళలో బాధ పోయింది, వాళ్ళలో దుఃఖం పోయింది, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. సో అది కాంతిని అందించడం. ఏ చర్య ద్వారా సరే ప్రపంచానికి కాంతిని అందించాలి. ఉద్యోగం ద్వారా, కుటుంబ జీవితం ద్వారా శక్తిమయ స్థితిలో ఇతరులకు సేవ చేస్తారు. మీరు కాంతి శరీరదారులుగా అయ్యే కొద్దీ అంటే మీరు ఇంకా ఎదిగే కొలది, సేవ చేసే కొలది ఆధ్యాత్మిక శక్తులకు మధ్యవర్తులుగా ఇతరులకు ఉపయోగపడతారు. ఆధ్యాత్మిక శక్తులకు మధ్యవర్తిగా ఇతరులకు ఉపయోగపడతారు. అంటే హాస్టల్ మాస్టర్స్ మీ ద్వారా పని చేసుకుంటారు. సింపుల్గా చెప్పాలి అంటే చూడండి, గమనించండి. మీరు మీ ఇంట్లో పని చిన్న చిన్న పనులు మీకు చాలా ఇబ్బంది అవుతుంది, కానీ స్పిరిచువల్గా పెద్ద పెద్ద పనులు చాలా ఈజీగా చేసేస్తారు. మీ చుట్టూతో ఉన్న వారికి ఉన్నత ప్రకంపనాలతో సేవ చేయగలుగుతారు. మీరు మంచి స్థితిలో ఉండి సేవ చేయగలుగుతారు. ఏమి నేర్చుకోవాలో దాన్ని బోధించాలి. ఏమి నేర్చుకోవాలో దాన్ని బోధించాలి. టీచర్ బాగా కూడా ఏం చెప్తాడు? టీచర్ బాగా కన్నా నువ్వు ఏదైతే చెప్తున్నావో దాన్ని నేర్చుకుంటున్నావో అంటాడు ఆయన. సో ఏమి నేర్చుకోవాలో అది బోధించాలి. అందరినీ శక్తివంతులుగా మార్చడమే మిమ్మల్ని మీరు శక్తివంతులుగా చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఒకడు వచ్చారు మీ దగ్గర ఒక సమస్య మీద, ఆ సమస్యని వాళ్ళే పరిష్కరించుకునే విధంగా మీరు వాళ్ళకి గైడ్ చేయగలిగినప్పుడు ఎస్ వాడి దగ్గరికి వచ్చినట్టు నేను ఆ సమస్యని పరిష్కరించుకుంటాను అంటే అని చెప్పి వెళ్తున్నాడు అనుకోండి, అంటే వాడు శక్తివంతంగా తయారయ్యాడు కదా. అట్లా అందరినీ శక్తివంతులుగా చేయడమే మిమ్మల్ని మీరు శక్తివంతులుగా చేసుకుంటారు. మీరు ఇంకా శక్తివంతులుగా తయారవుతారు. మీరు బోధనలు వినకుండా, శక్తివంతులు అవ్వకుండా ఇతరులకు బోధించడం కానీ శక్తివంతులుగా మార్చడం కానీ జరగదు. ముందు మీరు తయారవ్వాలి. మీరు శక్తివంతులు తయారైతేనే వేరే వాళ్ళకి మీరు శక్తివంతులుగా తయారు చేయగలుగుతారు, వేరే వాళ్ళకి బోధన చేయగలుగుతారు. ముందు మీరు బోధన వినండి, మీ జ్ఞానం రావాలి. ఇతరులకు సేవ చేయడం ద్వారా మీరు ప్రసన్నాశక్తిని పొందుతారు. ఇతరులకు సేవ చేయడం ద్వారా మీరు ప్రసరణాశక్తిని పొందుతారు. అంటే ఏంటి? మీ లోపల ఉన్నటువంటి ప్రేమ అవ్వచ్చు, కాంతి అవ్వచ్చు, ఎనర్జీ అవ్వచ్చు, అది స్ప్రెడ్ చేయగలుగుతారు. సేవ చేయడం ద్వారా మీరు ప్రసరణాశక్తిని పొందుతారు. మీ చుట్టూతో ఉన్న కాంతి వలన, మీ చుట్టూతో ఉన్న కాంతి వలన మీరు ఎక్కడికి వెళ్ళినా అవకాశాలు, మంచి విషయాలు అన్నీ పుచ్చుకుంటారు. అంటే పనులన్నీ చక్కగా అనుకూలంగా జరిగిపోతూ ఉంటాయి. మీరు బాగా అభివృద్ధి చెందుతారు. లోతైన ఆత్మసంతృప్తిని పొందుతారు. మీ చుట్టూతో ఉన్న వారికి ప్రేమను, గౌరవాన్ని అందిస్తారు. దీనిలో ఎక్కువ శక్తి మీకు తిరిగి వెనక్కి వస్తుంది. మీరు అవతరాలకు ప్రేమ, గౌరవాన్ని అందించినప్పుడు ఎక్కువ శక్తి మనకి తిరిగి వెనక్కి వస్తుంది. ఇతరులకు మీరు క్రియేట్ చేసే షిఫ్ట్ వలన, అంటే మీ ద్వారా ఇతరులకు ఆధ్యాత్మికంగా ఎదిగారనుకోండి, అంటే షిఫ్ట్ అయ్యారు. దుఃఖం నుంచి వచ్చాడు, దుఃఖంతో మీ దగ్గరికి వచ్చాడు, వాడు ఆనందంగా వెళ్తున్నాడు మీ దగ్గర నుంచి. ఒక షిఫ్ట్ జరిగింది. దానివల్ల మీరు ఉన్నత చైతన్యంలోకి ఇంకా షిఫ్ట్ అవుతారు, మీరు ఇంకా ఎదుగుతారు. అప్పుడు అంటే మన ద్వారా అవతల వాళ్ళు ఎదిగే కొలది మనం ఇంకా పైకి ఎదుగుతాము. మీరు పైకి వెళ్ళే కొలది కాంతి పెరుగుతుంది.
మీరు ఎదిగే కొలది కాంతి పెరుగుతుంది. అంటే మీ నుంచి ఇంకా ఎక్కువ ప్రేమ, ఎక్కువ ఆనందం, ఎక్కువ ఎనర్జీస్ ఇవన్నీ కూడా ఇంకా పెరుగుతూ ఉంటాయి. మీరు పైకి వెళ్ళే కొలది మీ శక్తి పెరుగుతూ ఉంటుంది. మీ పనిని ప్రపంచమంతా విస్తరించడానికి కావలసిన సాధనాలకు మీరు ఆకర్షించబడతారు. మీ పనిని ప్రపంచమంతా విస్తరించడానికి కావాల్సినటువంటి సాధనాలకు ఆకర్షించబడతారు. అంటే మీతో ఎన్నో ఎనర్జీస్ మీతో కనెక్ట్ అవుతాయి మీకు తెలియకుండా. అప్పుడు మీ ద్వారా ఎన్నో గొప్ప పనులు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ మీరు చేయాల్సిన ప్రపంచ సేవ ఏమిటో తెలియకపోయినా బాధపడవద్దు. సేవ చేయాలని సంకల్పించండి. సేవ చేయాలని సంకల్పించండి. చేయాలనుకుంటున్నారా మీరు? సంకల్పించండి. సేవ మీ జీవితాన్ని క్రమబద్ధీకరించండి. అంటే ఒక సిస్టమేటిక్గా పెట్టుకోండి జీవితాన్ని. ఎడాపెడా ఎప్పుడు ఎగుతున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఎప్పుడు ఏం చేస్తున్నాము అని కాకుండా ఒక పద్ధతిగా మీ జీవితాన్ని క్రమబద్ధీకరించండి. ఒకసారి మీరు సేవ చేయాలని అవకాశం కోసం ప్రార్థిస్తే మీ పూర్ణాత్మ మరియు ఉన్నత శక్తులు ఆ మాటను అంగీకరిస్తాయి. ప్రార్థిస్తే నేను సేవ చేయాలని నాకు అవకాశం కల్పించదని అవి ఆలకిస్తాయి. ఉన్నత శక్తులు మీ పూర్ణాత్మ. మీరు తయారైన వెంటనే ప్రతి అవకాశం మీకు అంది వస్తుంది. ప్రార్థించడం తర్వాత మీరు రెడీగా ఉండాలి. అమ్మా, రెడీగా ఉండడం అంటే ఎలా అంటారా? నేను దేశం అంతా తిరిగి క్లాసులు చెప్పాలి అని మీరు ప్రార్థించారు అనుకోండి, అడిగారు అనుకోండి, మీకు ఎవరో ఫోన్ చేసి చెప్తారు, అమ్మ కర్ణాటకలో మంచి క్లాసులు జరుగుతున్నాయి, 4 రోజులు వచ్చి మీరు అంతా తిరిగి చెబుతారు కానీ అని అడుగుతారు. లేదంటే నాకు కొన్ని పనులు ఉన్నాయి, ఇంకా మా ఇంట్లో అవి ఉన్నాయి, లేదా పెళ్ళిళ్ళు ఉన్నాయి, నాకు కుదరదు అంటే తయారైనట్టు. అది సిద్ధంగా ఏంటి? నాకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ వచ్చిన తర్వాత చూసుకుంటాలే, నేనైతే వచ్చేస్తాను, మీరు ఎప్పుడు రావాలి, అది తయారవడం. అంటే ఎప్పుడైతే మీరు దాన్ని రెడీగా ఉంటారో అప్పుడు మీకు అవకాశాలు వస్తాయి. ఓకే. ప్రపంచ సేవలో ఇతరులను శక్తివంతులు జాగృతం చేయడం అంటే వారి జీవితాల్లో పాజిటివ్ మార్పులు తేవడానికి సహాయం చేయడమే. ఇతరుల శక్తులు చేయడం అంటే ఏంటంటే వాళ్ళ జీవితంలో పాజిటివ్ మార్పులు రావడానికి సహాయం చేయడం. సపోజ్ ఎవరో బాధతో మీ దగ్గరికి వచ్చారు, ఓకే, వాళ్ళకి ధ్యానం చెప్పారు, 2-3 సార్లు ఆటో కూర్చొని ధ్యానం చేశారు, వాళ్ళలో బాధ పోయి ఆనందంగా ఉన్నారు అంటే వాళ్ళ జీవితం ఏమవుతుంది? పాజిటివ్ మార్పులు వచ్చినా లేవా? అది శక్తివంతులుగా చేయడం అండి. ఓకే. సో క్లాస్ చెప్పారు, క్లాస్ వినండి, ధ్యానం చేయమని అర్థమైందా? ఎదురులోకి వెళ్తారు. ప్రపంచ సేవలో అతి ముఖ్యమైనది చైతన్యాన్ని మార్చుకోవడం. అంటే ఇప్పుడు మన ఎప్పుడప్పుడు మన చైతన్యాన్ని మార్చుకుంటున్నాం. అందుకోసం మనం ఎంత కూడా ధ్యానాలు చేస్తున్నాం, ఎదగాలి కదా. ఇతరులను శక్తివంతులుగా చేయడం వల్ల మీ చైతన్యంలో మార్పు వస్తుంది, మీరు ఎదుగుతారు. ఓకే. మీరు అవతల వ్యక్తితో సమానంగా ఫీల్ అవుతూ అవతల వ్యక్తిలోని దివ్యత్వాన్ని గుర్తించినట్లయితే వారిని మీరు ఎంపవర్ చేయగలుగుతారు. మీరు అవతల వ్యక్తితో సమానంగా ఫీల్ అవుతూ అవతల వ్యక్తిని లోని దివ్యత్వాన్ని గుర్తించినట్లయితే వారిని ఎంపవర్ చేయాలి. అంటే నేను ఆత్మనే, ఆ వ్యక్తి కూడా ఆత్మే, నాలో ఎంతో శక్తి ఉంది, అతనిలో కూడా ఎంతో శక్తి ఉంది అని మీకు అర్థం చేసుకుని అతను మీరు ఎంపవర్ చేయగలుగుతారు. అంటే ఏంటి? అతన్ని స్ట్రాంగ్ చేయగలుగుతారు. ఎంపవర్ అంటే ఏంటి? సహాయం అంటే ఏంటంటే, సహాయం అంటే ఏంటి? మీ దగ్గరికి అతను వచ్చాడు, అమ్మ నాకు తినడానికి ఇబ్బందిగా ఉంది, ఏదైనా సహాయం చేయండి అని. మీరు ఒక 200 ఇచ్చి, సరే నీకు కావాల్సినట్టు నేను తిను అని చెప్పి మీరు 200 డబ్బులు ఇస్తారు. ఇది సహాయం చేయడం. అప్పుడు అట్ట కాకుండా నా దగ్గర పని ఉంది, నువ్వు నా పని చేసి పెట్టు, నీకు రోజు డబ్బులు ఇస్తా, నీకు తినడానికి ఇబ్బంది లేదు కదా అని ఉద్యోగం ఇస్తారు. అది ఎంపవర్ చేయడం. అంటే వాడి కాళ్ళ మీద వాడు నిలబడే విధంగా తయారు చేయడం ఎంపవర్ చేయడం. మనం సహాయం చేయాలి, ఎంపవర్ చేయాలి మనిషిని. ఎంపవర్ ఎప్పుడు చేస్తాము అంటే, ఇంకోటి, అవతల వ్యక్తిలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించి అతను ఎంకరేజ్ చేసినప్పుడు, తెలియజేసినప్పుడు అతను
శక్తివంతంగా తయారవుతాడు, అంటే ఎంపవర్ చేయబడతాడు. ఎస్, నా జీవితాన్ని నేను అద్భుతంగా జీవిస్తాను అని. ఎంపవర్ చేస్తే వారికి వారే ఆహారాన్ని సేకరించుకుంటారు. ఒకవేళ మీరైతే జనాల సమస్యలను మీ సమస్యలుగా భావించి తీరుస్తారు, లేక వాళ్ళ సమస్యలు ఎలా తీర్చుకోవాలని నేర్పిస్తారు, వాళ్ళ సమస్యల్ని సరిచేసుకునే నైపుణ్యాన్ని నేర్పుతారు. ఎంపవర్మెంట్ అంటే వాళ్ళను రక్షించే కన్నా వారితో ప్రేమగా ఉంటారు. నేను ఏం చేస్తే వీళ్ళు ఆత్మసంతృప్తిగా స్వేచ్ఛగా ఉంటారని మిమ్మల్ని మీరు అడగండి. అంటే ఇప్పుడు ఫర్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఒక సినిమాలో చూసిందంటే ఒక రవితేజ సినిమా అనుకుంటా, హీరోయిన్ ఎవరో ఏడిపిస్తున్నారు, హీరోయిన్ ఎవరో ఏడిపిస్తున్నాడు. హీరోయిన్ ఏం చేస్తుంది, రవితేజను చూస్తాను, నాకు ఏదైనా కాపాడుతాడు వచ్చేది. ఇతను ఏం చేస్తాడు, నవ్వుకుంటా ఉంటున్నాడు, హెల్ప్ చేయడు, చూస్తూ ఉన్నాడు. వాడు ఏడిపిస్తాడు, ఎవరు హెల్ప్ చేయడు. ఆమెలో చాలా ఉక్రోషం వచ్చేస్తుంది, కోపం వస్తుంది, ఇతని మీద కోపం వస్తుంది, రవితేజ మీద. వాడు ఏడిపిస్తున్నాడు, వాడు ఏం చేయలేకపోతుంది, చాలా అసహనం తక్కువ ఇవన్నీ వస్తాయి. చివరి టైంలో ఏం చేశాడంటే ఆ దగ్గర ఒక కర్ర ఉంటే ఆ కర్ర అతను అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయి ఆ కోపంలో ఏం చేసింది, ఆ కర్ర తీసుకుని ఆ ఏడిపించాడు, 4 పీకి భార్య వదిలిపెట్టింది, వాడు పారిపోయాడు. అదే అతను అమ్మాయి అడగంగానే సహాయం చేశాడు అనుకోండి, పిల్లలు కొట్టాడు అనుకోండి, వాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ రేపు పోతాట, వాడు ఏడిపిస్తాడు, ఇంకోటి ఏడిపిస్తాడు. ఇప్పుడు ఏమైంది, అమ్మాయికి ధైర్యం వచ్చింది, ఈ రేపు పొద్దున వాడు ఏడిపిస్తే ఈ అమ్మాయి పడుతుంది. అది ఎంపవర్ చేయడం అంటే రక్షించే కన్నా వాళ్ళని వాళ్ళు రక్షించుకునే విధంగా చేయడమే ఎంపవర్ చేయడం. మీరు ఇతరులకు సహాయం చేయాలనుకున్నప్పుడు వాళ్ళ సమస్యను వాళ్ళే ఎలా పరిష్కరించుకోవాలో అలా సహాయం చేయండి. వారి జీవితంలో పాజిటివ్ మార్పులు వస్తాయి. అప్పుడు మార్పు తేగలిగినట్లయితే వాళ్ళ చైతన్యం మార్పు చెందించడంలో నిజమైన సహాయకులుగా ఉంటారు. వాళ్ళ చైతన్యం చేంజ్ అవుతుంది వాళ్ళు ఎంపవర్ అయినప్పుడు. అప్పుడు వారికి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. హయ్యర్ విజన్స్, ఉన్నత దృశ్యాలు వచ్చి వారి జీవితాన్ని వారు బాగు చేసుకుంటారు. ఇప్పుడు భయపడేవాడికి, బాధపడేవాడికి హయ్యర్ విజన్స్, హయ్యర్ థాట్స్ ఏమైనా ఉంటాయా? ఉండవు. ఎప్పుడైతే వాడు కాన్ఫిడెంట్గా ఉంటాడో వాడు మంచి మంచి థాట్స్ వస్తాయి, ఆటోమేటిక్గా వాడి జీవితాన్ని వాడు బాగు చేసుకుంటాడు. అందుకని మన మనుషుల్ని ఎంపవర్ చేయాలి. ఇతరులకు ఎప్పుడు సహాయం చేయాలి, ఎప్పుడు అవసరం లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇతరుల చైతన్యాన్ని ఉన్నత స్థితికి మార్చాలంటే కొంత శక్తి అవసరం అవుతుంది. ఆ మార్పు తీసుకురావడానికి ఎంత శక్తి అవసరం అవుతుంది అనేది కూడా నేర్చుకోవాలి. కొంతమందికి కొన్ని మాటలు చెప్పంగానే వాళ్ళు దాన్ని అందుకుని వాళ్ళు ఎదుగుతారు. ఎవరి దగ్గరకు ఒక సమస్య ఉందని వచ్చారు, అమ్మ నాకు ఎంత ప్రాబ్లం ఉంది, ఏం చేయమంటే మీకు సింపుల్గా రోజు 2 గంటలు ధ్యానం చేయ 10 రోజులు అదే తగ్గుతుంది అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి ధ్యానం చేసుకుంటారు, రోజు 2 గంటలు 10 రోజులు చేయగానే అమ్మ నాకు తగ్గిపోయింది అంటారు. మీరేమవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొంతమంది ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, లేదా మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి మీరు చెప్తారు మీరు ధ్యానం చేయమని, వాళ్ళు చేయరు, లేదు కాసేపు కూర్చుంటారు, వాళ్ళ సమస్య తగ్గదు. మీరు ప్రయత్నం చేస్తారు, మీరు చేసినా కూడా వాళ్ళకి తగ్గదు. చూడండి, కొంతమంది స్నేహితులను మార్చడానికి ఎక్కువ శక్తిని సహాయంగా ఉపయోగిస్తారు, కానీ వారి సమస్యలు ఏమీ తీర్చబడవు. అండ్ మీరే ఆవిరైపోయినట్లు ఫీల్ అవుతారు, మీరే ఎనర్జీలెస్గా తయారైపోతారు. మీరు అంత శక్తిని ఉపయోగించిన వారి జీవితంలో ఏ మార్పు రాదు. మీరు సరైన సమయంలో సహాయం చేసి ఉండకపోవచ్చు, లేక ఆ వ్యక్తి ఎదుగుదలకు అనుమతించకపోవచ్చు. ఒక్కోట్ల మీరు సరైన సమయంలో సహాయం చేసి ఉండకపోవచ్చు, ఆ వ్యక్తి ఎదుగుదలకు అనుమతించకపోవచ్చు. వాడు మారాలని లేదు, ఆ సమస్య నుంచి బయటికి రావాలని లేదు. కొంతమంది ఉంటారు, హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి, ఏ హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు, వాళ్ళ దగ్గర మీరు ఎవరిని వెళ్ళారనుకోండి, వాళ్ళు చాలా ఆనందంగా చెప్తారు, ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, డాక్టర్ ఏం చెప్పాడు, ఎన్ని టాబ్లెట్లు ఇచ్చాడు, చాలా ఆనందంగా మొహం వెళ్ళిపోతూ ఉంటుంది మీ దగ్గరికి వెళ్తే. అంటే వాడు ఏం రోగం తగ్గించుకోవాలనుకోవట్లా, నన్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకే, వీళ్ళందరూ వచ్చారు, నన్ను పరామర్శిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నాడు, మారాలని లేదు వాళ్ళకి. అంటే వాళ్ళకి అక్కడ మీరు ఎంత శక్తిని ఉపయోగించినా, ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు వినరు, మీరు ఎనర్జీ లాస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు మీరు తక్కువ ఫలితానికి ఎక్కువ శక్తిని పెంచిన వారు అవుతారు.
మీరు మీ శక్తిని ఉపయోగించి మీరు ఆ మార్పుని హ్యాండిల్ చేయగలరా లేదని తెలుసుకోవాలి. మీరు ఎంత శక్తిని సహాయంగా ఉపయోగించినా వారు ఏమాత్రము ఆధ్యాత్మిక ఎదగరు, లేక వారిని బరువుగా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటప్పుడు మీరేం చేయాలంటే ఆ బరువును దించుకున్నట్టు ఊహించండి. ఆ బరువులని వారి యొక్క పూర్ణాత్మకు ట్యూన్ చేయండి. వారి ఎదుగుదలకు సహాయం చేయమని వారి పూర్ణాత్మకు చెప్పండి. కాంతిని పంపి వారి జీవితం సంబంధించి మీకేమీ బాధ్యత లేదని వదిలేయండి. ఇది ఎక్కువగా మీ ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. మీ తల్లిదండ్రులతోనూ మీ కుటుంబంలో వాళ్ళతోనూ ఎక్కడ పడతా ఉంటారు, వాళ్ళు వినరు. ఏం చేయాలి అప్పుడు? వదిలేసేసి వాళ్ళ పూర్ణాత్మ చెప్పి నువ్వే చూసుకో అని చెప్పి వాళ్ళకి కాంతిని పంపించి నాగే బాధ్యత లేదని వదిలేయండి. లేకపోతే ఏమవుతుంది? మీరు చేసే ధ్యానం అంతా గుండె చిల్లుబడినట్టు పోతుంది. మీ ఎదుగుదల ఉండదు. ఇక వాళ్ళు ఉపయోగించుకోరు, మీరు శక్తిహీనంగా తయారవుతారు, ఎనర్జీ లెస్గా తయారవుతారు. మీలో కొంతమంది ఇతరుల అనవసరమైన బరువులు మోస్తూ షోల్డర్ బ్యాక్ పెయిన్స్ తెచ్చుకుంటారు. చేతులు నొప్పులు, నడుము నొప్పులు, ఈ నొప్పులు తెచ్చుకుంటున్నారు. వాటిని విడుదల చేయండి. అర్థమైందా? ఇతరుల సమస్యలను మీరు మోస్తూ ఉంటే వారి ఎదుగుదలలో వారు చాలా నెమ్మదిగా ఉంటారు. ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లల పనులని మీరే చేస్తూ ఉంటారు, వాళ్ళని ఏమి చేయలేరు. వాళ్ళు ఏదో రేపు పొద్దున్న అత్తగారింటికి ఇబ్బంది పడతారని చెప్పి మనం చేస్తామని చెప్పి వాళ్ళకి ఏమి చేయకుండా అంతా తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. తర్వాత అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? వాళ్ళకి ఏం తెలవదు, ఇట్లు తింటూ ఉంటారు. వాళ్ళు ఏ పని చేయాలో ఎట్లా చేయాలో తెలవక చాలా ఇబ్బంది పడతారు. అంటే ఏమవుతుంది? వాళ్ళ బరువులు మోస్తూ వాళ్ళని ఎదగనీయకుండా మీరు అడ్డుపడుతున్నారు. అది వారిని సరిగా ఎదగనీయకుండా చేయడమే అవుతుంది. మీ సహాయాన్ని తీసుకుని ఇతరులు ఎదుగుతూ ఉంటే అప్పుడు వారి సమస్యలకు మీరు బరువుగా ఫీల్ అవ్వరు. మీరు ఇతరులు గైడ్ చేస్తున్నారు, చెప్తున్నారు. మీ మాటలు తీసుకుని లేదా మీ సహాయం వాళ్ళు ఎదిగారనుకోండి, మీరు పెద్దగా బరువుగా ఫీల్ అవ్వరు, మీరు హ్యాపీగానే ఉంటారు. ఉంటుంది. డోర్ తీద్దామా? 10 నిమిషాలు ఏమన్నా డోర్ తీయాలా? మనుషులు ఎక్కువ వాడికి వేసి సరిపోట్లా. ప్రపంచ సేవకులుగా మారటం అంటే ఇతర జీవులతో, ఇతరుల ఉన్నత జీవులతో ఇతరుల పరివర్తన కోసం కలిసి పనిచేయడం. అంటే ఉన్నత లోక మాస్టర్స్తో కలిసి పనిచేయడం ప్రపంచంలో మారడం అంటే కొంతమందికి అది తెలవకపోవచ్చు, కానీ వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటాం. మాటలు చదువుతూ ఉంటాం, మాస్టర్స్ చూసుకుంటున్నాను నేను, చాలా అద్భుతంగా జరిగింది అనుకోకుండా. అంటే వాళ్ళతో కలిసి మనం పనిచేస్తూ ఉంటాం, కానీ మనకి తెలియదు. అప్పుడు మీ ఎదుగుదల తొందరగా జరుగుతుంది. ఇతరులను మేల్కొల్పాలంటే మీరు ముందుగా జ్వాలగా మారాలి. ముందు మీరు జ్వాలగా మారాలి. మీ అంతఃకరణ కాంతితో మీరు వెలగాలి. మీరు ఉత్సాహంతో ఉండడం, శక్తితో నింపబడడం, మీరు చేసే పని ఇష్టపడడం, మీ జీవితాన్ని ప్రేమించడం, ఇవన్నీ మీరు ప్రపంచానికి ఇచ్చే బహుమతులే. నువ్వు ప్రపంచానికి ఇచ్చే బహుమతి ఏంటంటే నువ్వు ఆనందంగా ఉండడమే. ఎందుకు? నువ్వు ఆనందంగా ఉంటే నీ చుట్టూతో ఉన్నవాళ్ళంతా ఆనందంగానే ఉంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు ఇళ్లలో, వాళ్ళు చాలా గంతులేస్తా ఆడుతూ ఉంటారు. చుట్టూతో ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉంటారా లేదా? అది మీ ఉత్సాహంతో ఇతరులను ఆకర్షించాలి. ఇతరులలో మీరు చూడాలనుకునే లక్షణాలను ప్రసరించాలి. మీరు ఏదైతే ఇతరుల్లో చూడాలనుకున్నారో దాన్ని ప్రసరించాలి. అక్కడ మీరు ఇతరుల్లో ప్రేమ చూడాలనుకోండి, ముందు మీరు ప్రేమను ప్రసరించాలి. మీరు ఆనందం చూడాలనుకోండి, ముందు మీరు ఆనందాన్ని ప్రసరించాలి. వాళ్ళకి మన సమాధానం చెప్పడం కాదు మేడం. మీరు ఆనందంగా ఉంటే మీ చుట్టూతో ఉన్నాడు ఆనందంగా ఉంటారు. పిల్లాడికి తను చెప్తాడా, వాడికి అంతలేదు ఆడుతూ ఉంటాడు, వాడిని చూసి మీరు హ్యాపీగా ఉంటున్నారా లేదా? అట్లాగే మీరు ఆనందంగా ఉంటే తెలియకుండా ఆ వైబ్రేషన్కి వాళ్ళు ఆనందంగా ఉంటారు. మీరు చూడండి, మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారు, ఏమంటారు? అమ్మ నువ్వు వచ్చిందని మాకు చాలా ప్రశాంతంగా ఉంది, కాసేపు కూర్చోమ్మా అంటారు.
లేదు మీరు ఆవిడ ఇంటికి వెళ్ళారు అనుకోండి, అక్కడి నుంచి పారిపోయి వద్దాం అనిపిస్తుంది. ఇక్కడున్న వైబ్రేషన్, ఆ మనుషులకు ఉన్న వైబ్రేషన్ బట్టి అదేనా. వాళ్ళు ఎట్లా ఆనందంగా ఉండాలో మనం చెప్పడం కాదు, మీరు ఆనందంగా ఉంటే చాలు, మీ చుట్టూతో కూడా అదే వైబ్రేషన్ ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా బాధగా ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళందరూ ఒకడు బాధగా ఉంటే మిగిలిన వాళ్ళందరూ అదే వైబ్రేషన్ ఉంటున్నారా లేదా? ఇంట్లో ఏమైనా బాధగా దుఃఖంలో ఉన్నారు అనుకోండి, మీరు గొంతులేస్తున్నారు, మీరు ఏమన్నా బాధగా ఉంటున్నారు. లేదు మీ ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉన్నారు, మీరు ఆనందంగా ఉంటున్నారు. ఆ వైబ్రేషన్కి స్ప్రెడ్ అవుతుంది అది. కానీ ప్రపంచానికి మీరు ఇచ్చే గొప్ప బహుమతి ఏంటంటే మీరు ఆనందంగా ఉత్సాహంగా ఉండడం. చెయ్యము మనం సేవ, మనం ఎందుకు చెయ్యము? ఫలితం ఏమొస్తుంది మీరు అంటే స్వార్థం, నాకేం లాభం అంతే కదా. అందుకని మనం సేవ్ చేయాలి, స్వార్థంతో మనం సేవ్ చేయాలి. నాకేంటి లాభం, వాడితో నేను మాట్లాడితే నాకేం లాభం, వాడు ఏదైనా చిన్న సహాయం చేసాము ఏం నాకు లాభం అని అనుకుంటాం. అంటే దానివల్ల మనం ఆ స్వార్థం వల్ల మనం సేవ చేయం. కానీ ఆ స్వార్థం నుంచి మీరు బయటపడాలి అంటే, స్వేచ్ఛ పొందాలంటే మీరు సేవ చేయాలి. సేవ అనేది మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు, పరిణామ క్రమానికి నిచ్చెన లాంటిదంట. నిచ్చెన లాంటిది. చిన్నప్పుడు మనం ఏమైనా రే నిచ్చెనకి చకచక వెళ్ళరా అంటాం, అంటే తొందరగా వెళ్ళడానికి నిచ్చెనది ఒక సింబల్. ఇప్పుడు మనం ఏం చెప్పాలండి, ఈ కాలం ఆధ్యాత్మిక పరిణామానికి లిఫ్ట్ లాంటిదని చెప్పాలి. తొందరగా వెళ్ళిపోతాం, నిచ్చెన పోయింది కాబట్టి లిఫ్ట్ లాంటిదని చెప్పాలి. అర్థమైందా? సో మీరు సేవ చేసే కొద్ది మీ పరిణామ క్రమం చాలా ఫాస్ట్గా ఉంటుంది అని అర్థం. 100 సంవత్సరాల క్రితం బాగా హిమాలయాస్కి వెళ్ళిపోయి కళ్ళం బిడ్డలు వదిలేసి హిమాలయాస్కి వెళ్ళిపోయి తపస్సు చేసుకునేవాడు చాలా గొప్పవాడురా, అన్నీ వదిలేసి సంసారం వదిలేసి వెళ్ళిపోయాడు, చాలా గొప్పవాడు అనేవాడు. కానీ ఇవాళ రోజులుగా సరైనది కాదండి. ఇవాళ రోజుల్లో వాడు ధ్యాన స్థితిని పొంది, అంటే ధ్యానం బాగా చేసి మంచి స్థితిని పొంది మానవాళికి కూడా సేవ చేసేవాడిని గొప్పవారిగా చెప్పవచ్చు. సేవ చేయకపోతే పరిణామక్రమం ఉండదని చెప్పవచ్చు, అంటే ఎదుగుదల అనేది ఉండదు అని చెప్పవచ్చు. ఇది ప్రపంచానికి నచ్చిన నచ్చకపోయినా, నమ్మిన నమ్మకపోయినా ఇది మార్చలేనటువంటి సత్యం. సేవ అంటే ఏంటి? ఇక్కడ నిస్వార్థమైన కార్యమే సేవ అని చెప్పచ్చు. ఏ స్వార్థం లేకుండా చేసేది సేవ, ఏ ఫలితం ఆశించకుండా చేసేది సేవ. నిస్వార్థమైన కార్యమే సేవ అని చెప్పవచ్చు. ఒకరు పొగుడుతారనో మీకు చెప్తారనో కాకుండా నిస్వార్థంగా చేసేది సేవ అని చెప్పవచ్చు. ఇది మీ రేపటిని నిర్ణయిస్తుంది. సేవ అనేది రేపటి మీ జీవితం ఇది నిర్ణయిస్తుంది ఎట్లా ఉంటుంది అని. సేవ అనేది పరిణామ క్రమంలో దృఢంగా నిలుచుని ఉందనే విషయాన్ని సూచిస్తుందంట. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఒక జాబ్కి వెళ్ళారనుకోండి, మీకు జాబ్ ఉంది, 10 మంది అప్లై అయితే మీరు ఏం చేస్తారు? 10 మందితో మాట్లాడి ఇంప్రూవ్ చేస్తారు. చేసి వీడు మన పనికి వస్తాడా పనికిరాడా, ఇంప్రూవ్ చేస్తాడు, జాబ్ నిలబడతా నిలబడాలా అన్నీ చూసుకుని ఓకే ఇది బాగున్నాడు అనుకుంటే సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఏదో కాలక్షేపానికి వస్తున్నారా? ధ్యానానికి కాలక్షేపానికి వస్తున్నారా లేదా? మరి నిజంగా సిన్సియర్గా ఉన్నారు అని తెలియజేస్తుంది ఏంటంటే మీరు చేసే సేవ తెలియజేస్తున్నారు. మీరు సేవ చేస్తున్నారంటే మీరు సిన్సియర్గా సీరియస్గా ఉన్నారు మీ ఎదుగుదల పట్ల. సార్ క్లాప్ చేయండి. మీరు ఇంకా జాగ్రత్తగా వినాలి. ఎక్కడెక్కడో తిరుగుతుంది మీ మైండ్ నిలవతుందా? శ్రద్ధావాం లభతే జ్ఞానం అంటే ఏంటి? శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం. అర్థమైందా? మీ శ్రద్ధను బట్టే చెప్పేవాళ్ళు నుంచి ఆ నాలెడ్జ్ వస్తుంది.
చెప్పేవాడికి ఏ సంబంధం లేదు. ఇక్కడ చెప్పేవాడు బాగా చెప్పినా చెప్పకపోయినా కారణం మీరే. మీరు ఎంత శ్రద్ధగా ఉంటారో అంతగా ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి సబ్జెక్ట్ అవుతుంది. నాకు బోర్ కొడుతుంది అనుకో, ఏం చెబుతాం వీళ్ళకని అంటే దాని అర్థం ఏంటి? మీరు సరిగ్గా వింటలేదు అని అర్థం. ఇంకా నేను బాగా చెప్పాలి అని నాకు అనిపిస్తుంది అనుకోండి, దాని అర్థం మీరు చక్కగా వింటున్నారు అని అర్థం. మీరు మాట్లాడకపోయినా టెలిపతి ద్వారా ఆ మెసేజ్ వస్తూ ఉంటుంది. మీరు కొట్టే క్లాస్ చెబుతాయి. మీరు శ్రద్ధగా వింటే మీ క్లాప్స్ అన్ని కలుపుతాయి. మీ మనసు ఇక్కడ లేదనుకోండి, ఆ క్లాప్స్ కలవు. ఓకే మేడం సార్ కొట్టండి. ఈ భౌతిక ప్రపంచంలో అతని చర్యలు అతను పునర్జన్మ పొందేంత వరకు ఏ తలానికి తీసుకువెళ్తాయని నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత మళ్ళీ పునర్జన్మ మళ్ళీ తీసుకుంటాం కదా, ఈ మధ్యలో ఎక్కడ ఉంటాం? ఆత్మతలం. ఏ తలంలో ఉంటాం? ఆత్మతలం ఎన్ని ఉన్నాయి? చాలా ఉంది. చాలా లోకాలు ఉన్నాయి కదా. ఏ లోకంలో ఉంటాం? ఆత్మ ఎదుగుదలను బట్టి ఏ లోకంలో ఉంటారు అని నిర్ణయించడం జరుగుతుంది. జీవాత్మ ప్రపంచ నియమాలు గుర్తుగా ఎవరన్నా? సరే, వెరీ గుడ్. దాంట్లో ఉంది కదా, ఆ చనిపోయిన తర్వాత ఏ లోకానికి వెళ్తున్నాం అని ఉంది. చదవండి, అని చదవకపోతే. సో ఇక్కడ మీరు చేసే పని బట్టి మీరు ఏ లోకంలోకి వెళ్తారు అని నిర్ణయించడం జరుగుతుంది. ఉన్నత లోకాలకు వెళ్తారా, కింద లోకాలకు వెళ్తారా, మధ్య లోకాలకు వెళ్తారా, ఏ లోకంలోకి వెళ్తారో నిర్ణయించడం జరుగుతుంది. ప్రతి మానవుడు తాను చేసినవన్నీ ఉన్నత లోకాల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు స్కూల్లో పిల్లాడికి తల్లి ఉంది, స్కూల్కి పంపించింది. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి ఏమడుగుతుంది? మరి స్కూల్లో ఏం చెప్పారు వాడా, ఏం చదివావు, నువ్వు చెప్పింది చెప్తావా లేదా, ఏం చేసావు స్కూల్కి వెళ్ళి అడుగుతుందా లేదా? అట్లాగే మనందరం ఉన్నత లోకాలకి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. భూమి మీద నువ్వు ఏ పని మీద వెళ్ళావు, ఏం చేసుకోవచ్చావు? భారతదేశం అంతా నేను జ్ఞాన ప్రచారం చేస్తానని చెప్పి వెళ్ళావు, కనీసం కరిగిల్లో కూడా నువ్వు జ్ఞాన ప్రచారం చేయలేదు. ఎందుకు చేయలేదు? అసలు ఎవరి మీద కోపగించనే వెళ్ళావు. నువ్వు వెళ్ళిన కాడి నుంచి ఆడి మీద మీద కోప పడతానే ఉన్నావు. సో అన్నిటికీ అక్కడ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఉన్నత చైతన్యం అనే న్యాయమూర్తి అంటే ఆ మాస్టర్స్ మీరు చేసింది అంతా చెక్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ డేటా ఇస్తారు కదా, సంగీతం పొంది అది మొత్తం తర్వాత మీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు కదా. నెక్స్ట్ జన్మలో మీరు ఎక్కడ జన్మ తీసుకోవాలి, ఏ తల్లిదండ్రుల దగ్గర జన్మ తీసుకోవాలి, ఏ దేశంలో జన్మ తీసుకోవాలి, ఏ ప్రాంతంలో జన్మ తీసుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో జన్మ తీసుకోవాలి, డబ్బుల కుటుంబంలో పుట్టాలా, పేదరికంలో పుట్టాలా, రాజకీయ కుటుంబంలో పుట్టాలా, రిక్షా దొక్కేవాడి దగ్గర జన్మ తీసుకోవాలా, ఇవన్నీ మనం ఇదంతా రివ్యూ చేస్తారు ఈ జన్మలో చేసి మళ్ళీ మనకి గైడ్ చేయడం జరుగుతుంది. ఇట్లా జన్మ తీసుకోవాలి చోట. ఓకే, పునర్జన్మ సమయంలో ఉన్నత చైతన్యం ఎటువంటి పరిమితులు అందించకపోతే బాధలు ఎక్కువగా ఉండవు. ఎటువంటి పరిమితులు అంటే కండిషన్స్, పరిమితులు అంటే ఏంటి? కండిషన్స్ ఎట్లా ఉంటాయి పరిమితులు అంటే ఎటువంటి అంధత్వము లేదా వికలాంగత్వంతో నువ్వు కళ్ళు లేకుండా పుట్టు, కాళ్ళు లేకుండా పుట్టు, లేదంటే పలానా జబ్బుతో పుట్టు, నువ్వు పేదరికంతో పుట్టు, ఇట్లా చూడండి. అవన్నీ మనం సేవ వైపు వేసే అడుగులు నిర్ణయిస్తాయి. ఈ పరిమితులు అనేవి మీరు సేవ వైపు వేసే అడుగులు నిర్ణయిస్తాయి. మన తోటి వారికి మనం నిస్వార్థమైన సేవ చేసినట్లయితే తరువాత జన్మలో మనం ఎంతో ముందుకు వెళ్ళినట్లయితే, తద్వారా తరువాత జన్మలో మనం మరింత మనపై పరిమితులు తక్కువగా ఉంటాయి. ఎటువంటి అంధత్వంతోనో లేక వికలాంగత్వంతోనో జన్మించాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి కరువు, ఆకలి, వ్యాధితో జన్మించాల్సిన అవసరం లేదు. కొంతమంది చూడండి, పిల్లాడు 6 ఏళ్ల పిల్లాడికి ఏదో జబ్బు వస్తుంది. మీరేమడుగుతారు మాస్టర్స్ని?
ఎవరి కర్మ సిద్ధాంతం చెప్తున్నారు, కర్మ అంటున్నారు, వాడి పిల్లాడికి ఏ కర్మ చేశాడు, వాడికి ఎంత పెద్ద జబ్బు వచ్చింది అని అడుగుతారు. అసలు వాడి డిజైన్లోనే తెచ్చుకున్నాడు వాడు తెచ్చుకున్నప్పుడే డిజైన్లో ఆ కర్మ జబ్బు తెచ్చుకున్నాడు. లేదా ఏ నియంత పాలనలో జన్మించాల్సిన అవసరం లేదు, ఏ కింగ్ దగ్గర జన్మించాల్సిన అవసరం లేదు. ఏ స్టేట్ అతను, ఏ కంట్రీ అతను, కిమ్ము నార్త్ కొరియా. అక్కడ మీకు ఫోన్లు ఉండవు, టీవీలు ఉండవు, ఏదన్నా మీరు గవర్నమెంట్ ఉంటే మీరు తీసుకెళ్ళి కిడ్నాప్ చేసేస్తారు. నియంత పాలన జన్మించాల్సిన అవసరం ఉండదు. బాధాకరమైన పరిస్థితులు లేదా పరిమితులు అవసరం ఉండదు. మానవాళికి మనం సేవ చేసినట్లయితే అటువంటి పరిస్థితుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ జన్మ నాకు ఉంటుందామో అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. అర్థమైందా? అపరిమితమైన విశ్వ శరీరంలో మనం అణువులు వంటి వాడు. ఈ విశ్వాన్ని ఒక శరీరంగా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనం అణువులు అంటాడు. ఇప్పుడు మన దేహానికి ఉంది, దీంట్లో కొన్ని కోట్ల అణువులు ఉన్నాయి కదా దేహంలో. ఒక అణువు మీద మీరు చుట్టూ గుచ్చారనుకోండి, ఈ దేహం అంతా నిప్పడుతుందా, ఆ అణువు దగ్గర నిప్పడుతుందా? దేహం అంతా నిప్పదు. ఇక్కడ గుచ్చితే అబ్బా నీ చేత అంటున్నావా లేదా? అవునా కదా? సో అదేవిధంగా మీరు విశ్వ శరీరంలో అణువు లాంటి వాడు. అందుకని మీరు ఒకరిని బాధిస్తే మనం బాధించుకున్నట్లే, అట్లాగే ఒక సహాయం చేస్తే మీకు మంచి సహాయం చేసుకున్నట్లే. ఈరోజు మీరు చేసే సరైన పని రేపటి మందిరానికి పునాది వేసినట్టు. రేపు మీ భవిష్యత్తుకు పునాది లాంటిది అన్నమాట. మీరు చేసే సరైన పని చేస్తే స్ట్రాంగ్ పునాది వస్తుంది, సరిగా పని చేస్తే పునాది లేకుండా మీ జీవితం ఉంటుంది. మనిషి తనకున్న జ్ఞానాన్ని మర్చిపోయి కేవలము భౌతిక ప్రాపంచిక జ్ఞానంతో మాత్రం బతుకుతున్నాడు. జ్ఞానం మర్చిపోయాడు, కేవలం ప్రాపంచిక భౌతిక జ్ఞానం. ఎట్లా సంపాదించాలి, ఏం చేయాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, పేరు ఎట్లా సంపాదించాలి, తన స్థాయిని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఈసారి ఎమ్మెల్యే అయ్యా, నెక్స్ట్ ఎంపీ అవ్వాలి, నేను ఇప్పుడు ఇల్లు కట్టాను, ఇంకో 2 ఏళ్లలో ఇంకో 2 ఇల్లు కట్టాలి, నేను 10 కోట్లు సంపాదించా, వచ్చే 4 ఏళ్లలో ఇంకో 10 కోట్లు సంపాదించాలి నేను. తన స్థాయి నిలబెట్టడానికి చాలా కష్టపడుతున్నాడు. తన శరీరంలోని అసౌకర్యతలను బంధువులుగా భావిస్తూ వాటి అంటి పెట్టుకుంటున్నాడు. ఏదైనా జబ్బు ఉంది అని, అమ్మ ఒక జబ్బేగా పెద్ద 4 జబ్బులు ఉన్నాయా అంటున్నాం, లేదా మంచి జబ్బు రాదా, వాడు అంటి పెట్టుకుంటున్నా బంధువులుగా భావిస్తూ. సో జబ్బులు ఎందుకు వస్తాయా? మీరు ఆస్ట్రేలియన్ సర్జరీస్ పై బాలకృష్ణ అని కొట్టండి యూట్యూబ్లో, దాంట్లో 1 గంట వీడియో ఉంది, అది వినండి. జబ్బులు ఎందుకు అవుతాయి తెలుస్తుంది. ఓకేనా? సో ఈ బంధాలని మించి తమ జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఈ బంధాలను మించి తన జీవితంలో ఎన్నో ఉన్నాయి. మీ అందరికీ సేవ చేయాలనిపిస్తూ ఉంటుంది, కానీ నీకు ఎన్నో అడ్డంకులు ఉంటా ఉంటాయి. అడ్డంకులు ఉన్నాయా? సేవ చేయడానికి మీకు ఉన్నాయి, ఎన్నో గుర్తొస్తా ఉంటాయి. కానీ మీరు మీ చిన్న చిన్న చింతలను వదిలిపెట్టినప్పుడు మాత్రమే సేవ చేయగలరు. ఉంటాయి, వాడిని వదిలిపెట్టాలా. ఇప్పుడు ఈరోజు నా కొత్తగూడెంలో మా మేనత్ చనిపోయింది, ఆవిడ ఈరోజు దినం ఉంది, నేను వెళ్ళాలి. నేను వెళ్ళకపోతే ఆవిడ తిడతారు కదా నన్ను, రాలేదు నువ్వు మర్చిపోయావు అది ఇదని. అయినా నేను వదిలిపెట్టి మరి ఇక్కడికి వచ్చాను నేను. సో మనం చిన్న చిన్న చింతలు వదిలిపెట్టినప్పుడే మనం సేవ చేయగలుగుతాము. ఓకే, మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సేవ చేయగలరు. మనం మన సొంత భౌతిక మరియు మానసిక బాధలను తలుచుకునే కొలది అవి మరింత ఘోరంగా తయారవుతాయి. ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, ఆ నొప్పి ఉంది, నొప్పి అంటే ఇంకా ఘోరంగా తయారవుతాయి. ఆకాశిక్ రికార్డ్స్ అంటే తెలుసా? ఎంతమంది తెలుసు ఆకాశిక్ రికార్డ్స్ అంటే? ఓకే, అంటే చిత్రగుప్తుడు చెప్తారు. చిత్రగుప్తుడు ఏం చేస్తాడు, మీరు చేసిన ఏం రాస్తా ఉంటాడు కదా, ఇదంతా సింబాలిక్ అనమాట.
అక్కడ ప్రతి ఒక్కళ్ళది ఆకాశ రికార్డ్స్ ఉంటాయి. అంటే అక్కడ చిత్రగుప్తుడు రాయరు, వేరే మాస్టర్స్ రాస్తారు. ఈ ప్రతి ఒక్క సేవ ఆకాశిక పుస్తకంలో లిపితో లిఖించబడి ఉంటుంది. అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆకాశిక రికార్డులు ప్రతి వ్యక్తి చేసిన మరి ఆలోచించిన అతి సూక్ష్మమైన వివరాలు కూడా కలిగి ఉంటుంది. 10 జన్మల క్రితం ఏం చేసావు అనేది ఆకాశిక పుస్తకంలో ఉంటుంది. అక్కడ నువ్వు ఇప్పుడు చాలా దానకర్ణుడివే అనుకుంటావు, నువ్వు చాలా మంచివాడు సార్, ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి అంటావు. ఇది జన్మల క్రితం తెలుస్తుంది ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి అనేది. ఇప్పుడు చాలా సాత్వికుడే. స్వీయ న్యాయస్థాన్ని విచ్చేసినప్పుడు మీ చేతితో లెక్కించబడిన పుటలను మీరే చదువుకుంటారు. అంటే మనం మరణించిన తర్వాత మనల్ని తీసుకెళ్ళి హాల్లో తీసుకెళ్తారు. అక్కడ 70mm స్క్రీన్ ఒకటి ఉంటుంది, సినిమా. అక్కడ మన సినిమా చూపిస్తారు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏం చేసాము అని మన సినిమా మనం చూపిస్తారు. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఏం చేస్తాం? అందరూ సీతాయులమే. ఇక్కడ ఎవరి మాట ఏమో మనం, నేను చేసిందే కరెక్ట్, నేను చెప్పిందే వేదం అన్నట్టు జీవిస్తాం. ఇప్పుడు సినిమా చేస్తాడు డైరెక్టర్ సినిమా చేసినప్పుడు ఏమంటాడు? ఎవరి మాట వినడు, నా మైండ్ చెప్తే అదే చెప్తాడు, మీరు ఎవరు నా చెప్తానికి లేదంటాడు. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? దాన్ని రివ్యూ చేసుకుంటాడు, చూసుకుంటాడు సినిమాలో ఎట్లా ఉందని. అప్పుడు నిష్పక్షపాతం చూసుకుని ఏది అవసరం లేదో అని తీసేసేసి ఒక మంచి సినిమా తయారు చేసుకుంటాడు. అట్లాగే మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన జీవితాన్ని మనం సాక్షిపోతంగా చూస్తాం. ఓకే, ఇక్కడ వాడిని ఎవడో నవ్వాడని చెప్పి 10 మంది మనం కొట్టాము, మనం నవ్వాడని మనం చూసి. ఎవడన్నా అడిగి నవ్వుతే కొట్టాలంటే అంతే కొట్టాలి, వాడు నన్ను చూసి నవ్వాడు అంటారు. అక్కడ పైకి వెళ్ళిన తర్వాత చూసుకుంటాం. ఓకే, నేను అనవసరంగా వాడి మీద ఎక్కువగా రియాక్ట్ అయ్యాను. నేను అవతాడు కొట్టినా కూడా నేను వినయంగా ఉండాలి, వెళ్ళాను భూమి మీదకి. కానీ వాడు చూసి నవ్వుతే కొట్టాను కదా, నేను నేను తప్పు చేశానా అని మన సినిమా అంతా మనం ఎక్కడెక్కడ చేయాల్సిన పని చేయలేదు, ఎక్కువగా రియాక్ట్ అయ్యాము, ఏం చేసామో చూసుకుని ఏం చేస్తాము? మరి కర్మానుసారం ఉన్నత జన్మ యొక్క పరిమితులను ఏర్పరచుకుంటారు. నెక్స్ట్ జన్మలో ఎట్లాంటి జన్మ తీసుకోవాలి? నేను ఈ చేత్తో 10 మందిని చంపేశాను, చూసుకున్నా నేను వెళ్ళి ఇక్కడ కరెక్టే, నేను చెప్పిందంత నేను చేసిన చంపడం కరెక్టే అంటాను. ఇక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత చూసుకుంటా, చూసి ఓకే నేను అంత ఎక్కువగా ఆవేశపడ్డానా, మనుషులు చంపేశానా, ఈ చేతితో చంపేశాను, ఓకే ఈసారి ఈ చేయలేకుండా నేను కొడతాను అని ఆ పరిమితులు ఎవరు ఏర్పరచుకుంటారు? మనం ఏర్పరచుకుంటాం. మళ్ళీ ఓకే డబ్బులు చాలా దుర్వినియోగం చేశాను, విచ్చలవిడిగా వాడాను, ఈసారి నేను డబ్బులు లేకుండా జన్మ తీసుకుంటాను. మీ పూర్ణాత్మ మిమ్మల్ని ఏ విధంగానూ శిక్షించడు, ఏ దేవుడు మిమ్మల్ని ఏ విధంగానూ శిక్షించడు. మరి ఎటువంటి త్వరిత నిర్ణయాలు మీపై ఆమోదించడు. చట్ట ప్రకారం అది మీరేం చేయాలో నిర్ణయిస్తుంది. అవసరమైన అనుభవాలు కేవలం పరిమితితోనే సాధ్యపడతాయంటే వాటిని విధిస్తుంది. అవసరమైన అనుభవాలు కేవలం పరిమితితోనే సాధ్యపడతాయని వివరిస్తుంది. మీరు డబ్బులు బాగా దుర్వినియోగం చేశారు, మరి నెక్స్ట్ జన్మలో ఈసారి నువ్వు డబ్బులు లేకుండా ఉంటేనే డబ్బులు తెలుసుకుంటావు అంటే డబ్బు లేకుండా ఉండమంటారు. లేదు డబ్బు ఉంటే ఈసారి దాన్ని సరిగా ఉపయోగిస్తావు, డబ్బులు తెలుసుకుని అనుకుంటే డబ్బుతో పుట్టవచ్చు. అవసరమైన అనుభవాలు కేవలం పరిమితులతోనే సాధ్యపడతాయంటేనే విధిస్తుంది. పునర్జన్మ ప్రక్రియ నుంచి మనం విముక్తి పొందాలంటే భూమిపై నేర్చుకోవాల్సిన ప్రతి ఒక్క పాఠను నేర్చుకోవాల్సిందే. అన్నిటికన్నా ఉన్నత యోగం సేవ, గొప్ప ఉన్నతమైన యోగం, ఉన్నతమైన మతం సేవ, ఉన్నతమైన పని సేవ. ఈ పాఠం మీరు నేర్చుకోకపోతే, ఏ పాఠం? అనే పాఠం మీరు నేర్చుకోకపోతే 10,000 జన్మలైన భూమిపై జన్మించాల్సిన అవసరం ఉంటుంది. మన అనుభవాలన్నీ నిప్పుగా మారి మనలోని స్వార్థాన్ని కలిగిస్తాయి. అంటే ఏంటి? ఇప్పుడు నేను బాగా కోటీశ్వరుడిని, నేను ఎవరికి పిల్లి కూడా బెచ్చం పెట్టను, దాన్ని ఉపయోగించను, ఏ సేవ చేయను, ఎవడు అవతలాడు ఒగ్గోలు పెట్టినా 1 రూపాయి ఇవ్వను నేను.
ఓకే, నేనేం చేస్తాను, నేను ఊరు వెళ్తున్నాను, నేను నా పని మీద ఊరు వెళ్తున్నా, నా బ్యాగ్ పోయింది, నా జేబులో డబ్బులు ఎవరో కొట్టేసారు, పోయింది, నాకు కానీ తినడానికి కూడా డబ్బులు లేవు. అది నా పరిస్థితి. నాకు కోటీశ్వరుడిని కానీ తినడానికి డబ్బులు లేవు, ఇంటికి వెళ్తానికి డబ్బులు లేవు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఏం చేయాలా? అందుకే అడగాలి, సాయం అడగాలి. బాగా కొంచెం ఇవ్వగలిగిన వాళ్ళందరూ అడుగుతారు, డబ్బు ఉంది ఇది బాగానే ఉన్నాడు అనుకుంటే, అయ్యా నాకు ఇట్లా ఉంది ఏమంటే వాడు పోయా దుఃఖలాగా నువ్వు పని చేసుకోకుండా అడుక్కుంటావు ఏంటి అంటాడు కూడా. నేను ఏ మాటలైతే అవతలానికి ముందు తిట్టానో అవన్నీ నాకు మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాను. ఓకే, సో ఇక నాకు ఓపిక అయిపోయింది, ఇక నీరసం వచ్చేసింది, తినడానికి లేదు, సొమ్మశీలు పడిపోయేటట్టు ఉన్నాను నేను. ఆఖరికి ఒక రిక్షా వాడిని అడిగాను. రిక్షా అతను ఎంతో కష్టపడి సాయంత్రం వాడు 200 సంపాదించుకున్నాడు. అదేం చేస్తాడు, అయ్యా దగ్గర 200 ఉన్నాయి, నువ్వు తినడానికి కూడా లేదన్నావు కదా, సరే 200 తీసుకెళ్ళు, నేను ఎప్పుడు నేను పడతానంటే 200 ఇచ్చేస్తాడు. అప్పుడు నాకేమనిపిస్తుంది, దానం యొక్క విలువ తెలుస్తుంది. ఇప్పుడు వాడు తినడానికి కూడా లేనాడు, ఉన్న అంత కష్టపడి సంపాదించుకుని ఇచ్చాడు కదా, మరి నేను ఎవరికి ఎంత మొత్తుకున్నా నేను ఇవ్వలేదు కదా నేను, సో ఇవ్వాలి నేను అనేది నాకు అర్థం. అదే చెప్తున్నాను, మన అనుభవాలన్నీ నిప్పుగా మారి మనలోని స్వార్థాన్ని కలిగిస్తాయి. అది అనుభవం. నాకు బయటికి వెళ్ళాను, నాకు డబ్బులు లేవు అంటున్నాను, అడిగాను, అనుభవం ద్వారా అది కలిగిస్తాయి, ఆ స్వార్థాన్ని కలిగిస్తాయి. తద్వారా మనలో సేవతత్వం మొదలవుతుంది. దీన్ని ఎవరూ తప్పించుకోలేరు. సేవ చేయకపోతే ముక్తి పొందలేము. మనం గొప్ప జ్ఞానం ఉండవచ్చు కానీ స్వార్థ పనులు ఉండిపోతాం, అప్పుడు జ్ఞానాన్ని పొందినట్లు కాదు. తర్వాత జన్మలో జ్ఞానం లోపల ఉంటుంది కానీ మనం మాత్రం ఒక జన్మ తర్వాత మనం జన్మ తీసుకుంటూ ఈ పాఠాన్ని నేర్చుకోవాల్సిందంటే సేవ చేయాల్సిందే. సేవ చేయనిదే దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందలేమన్నది పరమ సత్యము. దివ్యజ్ఞాన ప్రకాశం అంటే మీరు అనుకోండి, ముక్తి అనుకోండి, మోక్షం అనుకోండి, ఎన్లైట్మెంట్ అనుకోండి, ఏదైనా కానీ దాన్ని పొందలేమన్నది పరమ సత్యము. ఓకే, సేవ చేయడం ద్వారా మీలోని కుండలిని శక్తి సహసిద్ధంగా జాగృతి చెందుతుంది. మీలోని కుండలిని శక్తి సహసిద్ధంగా యాక్టివేట్ అవుతుందంట. కుండలిని శక్తి మీ చక్రాలన్నీ ఉత్తేజితం అవుతాయి. చూడండి, మీరు ఇంట్లో వంట చేయాలంటే మీకు చాలా నూనె నొప్పులు, ఇంట్లో వంట చేయాలంటేనే మీకు చాలా కష్టం. ఒకరోజు ఎక్కడికో ఏ గుళ్ళోకో పిరమిడ్ కాడికో వచ్చారు ప్రోగ్రామ్కి. ఆ వచ్చిన వాళ్ళు మీరు ఏమన్నా అమ్మ కొంచెం అక్కడ 12 వంటలు రాలేదు, కొంచెం సర్వీస్ చేయండి అని అడుగుతారు. వీళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి అక్కడ చక్కగా సర్వీస్ చేస్తారు. మన 50 మంది వచ్చిన 100 మీద వండుతారు. ఇంకా ఉత్సాహంగా మేము కూర ఉండేమో పచ్చడి కూడా చేయాలి, పచ్చడి చేద్దామంటారు, ఇంకోటి చేద్దామని చేస్తారు. నీకు ఏమైనా నీరసం ఉంటుందా? ఏముండదు. మరి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? సేవ చేయడం ద్వారా మీలో కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది, ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. లేదు శాఖాహార ర్యాలీ పెడతారు, ఇంట్లో కొన్ని కూడా నడుపుతారు. శాఖాహారానికి 4 కిలోమీటర్లు నడిచేసి కాళ్ళు ఎప్పుడు లేవు సార్, ఇంత దిగినా కూడా అంటారు. ఇవన్నీ మనకు అనుమానం కదా ఇవన్నీ. సో కుండలిని శక్తి సహసిద్ధంగా జాగృతి చెందుతుంది, మీ చక్రాలు ఉత్తేజితం అవుతాయి. తద్వారా మీరు స్ఫూర్తి ప్రవాహంగా వస్తుంది. అంటే ఇంకా చెయ్యాలి, నేను ఇంకా శాఖాహారాలు చేయాలి, ఇంకా సర్వీస్ చేయాలి అని స్ఫూర్తి ప్రవాహంగా వస్తుంది. మీరు ప్రావీణ్యత పొంది అంచులో నిలబడతారు. సేవ అనేది గొప్ప వజ్రాలను మీకు అందిస్తుంది. సేవను వర్ణించడానికి సరైన పదాలు లేవన్నది అక్షర సత్యము. మరి సేవ ఎక్కడ చేయాలి? భూమిపై సేవ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీ చుట్టూ చూసినట్లయితే ఎంతో అజ్ఞానం, దుఃఖం, కోరికలు, ద్వేషం, అత్యాశ, స్వార్థం, యుద్ధం, హత్య, దోపిడీ, ఎన్నో విధాలైనటువంటి హింస కనబడతాను. మీరు ఎక్కడైనా సేవ చేయవచ్చు. ఎక్కడ సరైన చదువు లేక ఎంత అజ్ఞానంలో పొందుతున్నారు, ఇలా మీరు చక్కగా పాఠాలు చెప్పవచ్చు.
సేవ చేయడం ద్వారా మీ చుట్టూ అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను అందించగలరు. కాకపోతే సేవ ఎట్లా చేయాలంటే స్వార్థంతో కాకుండా ఎవరైతే ఒక ఆధ్యాత్మిక సేవగా భావించి తలపెడతారో, అంటే ఏంటి ఆధ్యాత్మిక సేవ అంటే దైవ కార్యంగా భావించి తలపెడతారు. ఒక ఉన్నతమైనటువంటి కార్యం, ఒక అవకాశం నాకు అని ఒక విధంగా తలపెడతారో, దైవ కార్యం తలపెడతారో, అవసరమైన వారికి బాధను అందమైందుకు సహాయపడి, ఒక ఆవిడికి కొడుకు చనిపోయాడు, నేను వెళ్ళి ఆవిడకి మంచిగా 4 మాటలు చెప్పి ధ్యానం చేయించి, అవసరమైతే ఒక 4 రోజులు వెళ్ళి వాడి ఇంటికి ధ్యానం చేయించి కదా ఎక్కువ నుంచి ఆవిడ బయటపడి విధంగా మీరు సహాయపడతారు, లేదు ఆనంద స్థితిని అందించడానికి సహాయపడతారో దానికి 10 రెట్లు ఆనందాన్ని ప్రశాంతాన్ని మీరు పొందుతారు. అంటే సేవ చేయడం ద్వారా లాభం ఎవరికి ఉంది? ఇక్కడ ఇప్పుడు మన ఇంట్లో సేవ చేస్తాం, మా తల్లిదండ్రులు కానీ అత్తమామ కానీ, అవునా కదా? చేస్తున్నారు. ఎంతమంది చేస్తున్నారు? అది సేవేనది, తల్లిదండ్రులకు అత్తమాలు చేసేది. మరి సేవ ఎందుకంటున్నా మనం? అత్తమాలు సేవ చేస్తున్నాం, తల్లిదండ్రులు సేవ చేస్తున్నాం, ఓడి ఎందుకు పడుతున్నాం? మరి మనం ఇతరులకు సేవ చేస్తున్నామని భ్రమపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. తనకు సన్నిహితంగా ఉన్న వారికి, అంటే మన తల్లిదండ్రులకు, అత్తమాలకు, బంధువులకు, స్నేహితులకు సహాయపడుతూ ప్రపంచానికి ఆధ్యాత్మిక సేవ చేస్తున్నామని అనుకుంటారు. కానీ అది ఆ విధంగా ఉండదు, అది సేవ కాదు. అది కర్మలను తీర్చుకుంటాం. మీ తల్లి మిమ్మల్ని సేవ చేశానందా ఇచ్చేటప్పుడు మనకి లేదు కదా. మరి అను చూసేప్పుడు మనకి సేవని ఎట్లా అంటాం మనం? బాధ్యత లేదు, ఆ కర్మ రుణం తీర్చుకుంటున్నాం. ఇప్పుడు మా నాన్నగారి మేనత్త ఆవిడ భర్త లేడు, చిన్నప్పుడు 20 ఏళ్ళప్పుడు పోయాడు. ఆవిడ తర్వాత ఎంతోమందిని చదివించింది, ఆవిడ పిల్లలందరినీ చదివించింది. అడ్వాంటిస్లో మా చుట్టాల పిల్లలందరినీ ఆవిడ చదివించింది. ఆవిడ పెద్ద అయిన తర్వాత 60 ఏళ్ళకి వచ్చిన తర్వాత ఆవిడ మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వస్తే మా అమ్మ ఆవిడ చూసుకుంటూ ఉండేది. ఆవిడెవరో మా తాతగారికి సిస్టర్, మన దగ్గర కాదు, కానీ ఆవిడెవరికో లేరు. ఆవిడ బాగా చూసుకునేది, ఈవిని బాగా చూసుకునేది, ఇది ప్రేమ ఉండేది. ఇదే చెప్పాడు, నీ కర్మ రుణం తీర్చుకున్నావులేమా నువ్వు అనేవాడు. ఆవిడ చూసుకోవడం ద్వారా కర్మ రుణం తీర్చుకున్నావు. ఆవిడ ఇంత ముందేమో చూసుకుంటుంది, ఇప్పుడు ఆవిడ చూస్తున్నావు నువ్వు, అంతే. సేవ కాదు అది, చూస్తానికి సేవలే ఉంటుంది. మరి సేవ అంటే ఏంటంటే పూర్తి అపరిచితులకు, అది సంబంధమే లేదు, మీకు తెలవాళ్ళు ఎవరో, పూర్తి అపరిచితులకు అవసరమైనప్పుడు స్వస్థత సలహా వంటివి ఏ క్షణంలోనే ఇవ్వడానికి సిద్ధపడ్డ వారిని ప్రపంచంలో ఆధ్యాత్మిక సేవ చేసేవారిగా పరిగణించవచ్చు. విశ్వగురు అయినటువంటి మార్స్ సెక్టర్ 6, ఈ పేరేంటంటే మార్స్ సెక్టర్ 6. ఇదేం చెప్తున్నాడంటే మానవుల అవసరాలను నిర్లక్ష్యం చేసిన వారందరికీ ఇదే చెప్తున్నారు. ఏంటంటే మీరంతా మూర్ఖులు, వచ్చి సేవ చేయండి, సేవ చేసి ఆనందాన్ని పొందండి అంటాడు. సేవ చేసి అంటే సేవ చేస్తే ఆనందం పొందుతారు. ఆనందం, సంతోషం రెండు వేరు వేరే, రెండు ఒకటేనా? ఏంటి సంతోషం అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి? మనసుకు సంబంధించిన సంతోషం, ఎల్లప్పుడూ ఉండేది ఆనందం కాదు, ఆత్మకు సంబంధించిన ఆనందం, మనసుకు సంబంధించిన సంతోషం. అర్థమైందా? సో ఇది ఎప్పుడు వస్తుంది ఆనందం అనేది? సేవ చేస్తే సంతోషం ఎప్పుడు వస్తుంది? అబ్బా హ్యాపీగా ఉందమ్మా, ఫ్యాన్ కింద ఏసీలో కూర్చుంటాడు, బయట కూర్చోబెట్టాడు, రవీంద్ర లోపలికి వచ్చి కూర్చోబెట్టాడు, హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. అవునా కదా? ఇక్కడ కూర్చొని చెప్పు, సంతోషం, మనసుకు సంతోషం. అవునా కదా? అంటే మనసుకు సంబంధించిన సంతోషం అనేది. మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది.
ఆనందం అంటే ఏంటంటే ఆత్మకు సంబంధించి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, లేట్ అయిపోయింది ఆఫీస్కి వెళ్తాం, చాలా హడావుడిగా మీ స్పోర్ట్ వేసుకుని వెళ్తున్నారు, ఓకే లేట్ అయిపోతుంది అక్కడ ఆఫీసర్ తిడతాడేమో అని చెప్పి హడావుడిగా వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు దారిలో ఒక 10 ఏళ్ళ పిల్లలు రోడ్డు దాటడానికి భయపడతాను, వెహికల్స్ వస్తున్నాయి, అటు ఇటు పరిగెత్తాలి, ఎట్లా దాటాలో అర్థం కాక, ఓకే మీరు గట్టిగా మీ స్కూటర్ పక్కన ఆపి మీకు ఆఫీస్ టైం అయిపోతాను, పరీక్ష లేట్ అయిపోయింది అయినా ఆపి ఆ పిల్లలు రోడ్డు దాటించి మీరు వచ్చి మీరు బయలుదేరేటప్పుడు ఆ మళ్ళీ మీకు తెలియకుండా ఒక 2 క్షణాలు ఒక ఆనందాన్ని ఫీల్ అవుతారు. ఆవిడెవరు మీకు సంబంధం లేదు ఆ పిల్ల, కానీ ఒక ఆనందం, ఒక తృప్తి, సాటిస్ఫాక్షన్. అదే మీ పిల్లనే జాడితే మీకు వస్తున్న తృప్తి, అది డ్యూటీ. అందుకని సేవ చేస్తేనే ఆనందం పొందుతారు. ఇంతమంది పిరమిడ్ మాస్టర్లో ఇంత వర్క్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి, వాళ్ళ టైం ఖర్చు పెట్టి వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారు అక్కడ. యేసుప్రభు కూడా దీని దగ్గరగా ఉన్న విషయాన్ని చెప్పాడండి. అదేంటంటే ఎవరైతే విశ్వంలో దుఃఖాన్ని పట్టించుకోరో వారికి ప్రశాంతత లభించదు. విశ్వంలో దుఃఖంటే పక్కాడు ఏమైపోతే నాకేంటి, వాళ్ళకి ప్రశాంతత లభించదండి. నేను ఆనందంగా ఉన్నా కదా, నేను ధ్యానం చేసుకున్నా కదా, ఇంట్లో ఇల్లంతా నీట్గా ఉంది, మీ పక్కన ఉడకారు కదా, మీరు ఆనందంగా ఉంటుందా, మీకు మంచి వాసనలు వస్తాయా, వీళ్ళు ఎంత నీట్గా ఉన్నా. ఇలాగే ఇప్పుడు గల్ఫ్లో యుద్ధం ఇక్కడ అక్కడ రష్యా వాడు యుద్ధం జరుగుతుంది, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది, ఎంతోమంది చచ్చిపోతున్నారు, తల్లిదండ్రులు కోల్పోతున్నారు, పిల్లలు కోల్పోతున్నారు, ఏడుస్తున్నారు, ఎన్ని భయంతో ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. నువ్వు ఇక్కడ ఎట్లా ఆనందంగా ఉంటాం? ఉండలేవు. ఎందుకు ఉండలేవు అంటే మీరు మనందరం కూడా ఒకళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఇప్పుడు వలం అనుకోండి, చేపలు పట్టే వలం పెద్దగా ఉంటుంది చూసారా, వలం ఉదాహరణ కొట్టి లింక్ కనెక్ట్ అయి ఉంటాయి కదా, అదే ఐరన్ అనుకోండి, ఐరన్ది దాంట్లో ఒక పాయింట్ మీరు కరెంట్ పెట్టారనుకోండి, నువ్వు ఎక్కడున్నా వలంతా వస్తుందా రాదా? అట్లాగే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ వల్ల కనెక్ట్ అయి ఉన్నాము. ఒకటి దుఃఖం వచ్చిందంటే అది అందరికీ వెళుతుంది, ఒకటి ఆనందం వస్తే అందరికీ వెళుతుంది, ఒకటి జ్ఞానం వచ్చినా కూడా అందరికీ వెళుతుంది. అది తెలుసు కాబట్టి మనం అందరం ఏం చేస్తున్నాము, అందరికీ ఈ ధ్యానం అనేదాన్ని అందిస్తున్నాము. ఓకే, ప్రపంచపు దుఃఖానికి త్యాగపూరితమైన చర్య ద్వారా మిమ్మల్ని మీరు విస్తరింపజేసుకోండి. త్యాగపూరితమైన చర్య ద్వారా మిమ్మల్ని విస్తరింపజేసుకోండి. ఇప్పుడు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, 4 ఫ్రెండ్స్ కాదు, ఒక 4 బస్సులో వెళ్తున్నారు. బస్సు ఏదో ట్రాఫిక్ జామ్ ఇది అయిపోయింది. మన అయోధ్య వెళ్ళినప్పుడు రోజు తరబడి ఆగిపోయినాయి కదా వెహికల్స్. కొమ్మేళ్ళు వెళ్ళినప్పుడు మీ దగ్గర అనుభవం ఒక్కడిగా ఉంది, అక్కడ ఫుడ్ లేదు, ఇంకో 4 ఉన్నారు మీతో పాటు, వాళ్ళకి ఆకలేస్తాను, మీకు ఉన్నదే మీ సరిపోదు. అయినా మీరు మీ దాంట్లో సగం తీసి మరి తలాగాచి వాళ్ళు కూడా పెట్టినప్పుడు త్యాగపూరిత చర్య ద్వారా మిమ్మల్ని మీరు విస్తరింపజేసుకోండి. అంటే మీరు ఇంకా ఎదుగుతారు, మీ చైతన్యం పెరుగుతుంది. ప్రపంచపు దుఃఖానికి త్యాగపూరితమైన చర్య ద్వారా మిమ్మల్ని మీరు విస్తరింపజేసుకోండి. ప్రపంచంలో దుఃఖానికి పత్రి మేడం ఉంది, అలా ఆయన వదిలేసిందా లేదా? ప్రపంచానికి అంతా ఆయన ఏదో శాంతిని అందిస్తున్నాడు, ధ్యానం అందిస్తున్నాడు అని వాడు త్యాగం చేసినట్టేగా, ఇంట్లో బంధించకుండా. సో దీని మీద మీరు ఏమైనా అడుగుతారా, మీరు చెప్పమంటారా? మీరు అందరూ దానాలు చేస్తున్నారు, బాగానే ఇస్తున్నారా? మీరు బాగానే పాయింట్ కూడా చెప్తాను. చెప్తాను మంచి పాయింట్. రవీంద్ర చెప్పింది కరెక్టే, నేను చెప్తాను. మనకు ఒక సహాయం అందేటట్టు చేయమని ప్రార్థన చేసినట్టు బహుశా ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. ఇంకొకరికి
ఇంకొకరి సహాయం కోరుకోవడం మానవుడి సహజ లక్షణం. ఒంటరిగా ఉన్న మానవుడు తనకు భద్రత కనుకుంటాడు. ఏ దేవుడైనా దేవత అయినా తనకు అండగా ఉంటే బాగుండని అనుకుంటాడు. అనుకున్నాం లేదా? తనకు సహాయం, తనకు ఏదైనా సహాయం రావాలి అనుకునేవాడు ముందుగా తాను ఇవ్వాల్సి ఉంటుంది. తనకు ఏదైనా రావాలి అనుకునేవాడు ముందుగా తాను ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకుండా మీరు దేన్ని స్వీకరించలేరు. ఇప్పుడు ఏమంటారు, 1 లక్ష రూపాయలు నాకు బాకీ ఉన్నాడు సార్, ఆడు వస్తే నేను 10,000 ఇస్తానంటాడు. అది నడవదు. ఇస్తే వస్తుంది కానీ వస్తే ఇవ్వడం అనేది లేదు. ఇవ్వకుండా మీరు దేన్ని స్వీకరించలేరు, ఇవ్వాలి. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, నాకు మీకు పడదు, నేను నువ్వు చూసి నవ్వాను అనుకోండి, మీరు వచ్చి నవ్వుతారని మాట్లాడతారు. లేదు వాళ్ళు నవ్వితే నేను నవ్వుతాను అనుకుంటే వాళ్ళు ఎవరు అర్థమైందా? సో ముందు మనం ఇవ్వాలి, ముందు మనం నవ్వాలి. మీ దానగుణం మీ మనసును తెరచి ఉంచి మీకు కావలసిన వస్తువులు మీకు ఇవ్వడానికి సిద్ధపడ్డ వారి దానాన్ని స్వీకరించడానికి దగ్గర పరిస్థితిని నెలకొల్పుతుంది. ఎవడో ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, మనం నేను ఎవరి దగ్గర స్వీకరించను, మా ఇంట వంట లేదు, ఇవ్వడం తప్పితే తీసుకోవడం లేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. కానీ మీ దానగుణం ఏం చేస్తుంది, మీ మనసును తెరచి ఉంచి మీకు కావలసిన వస్తువులు ఇవ్వడానికి సిద్ధపడ్డ వారి దానాన్ని స్వీకరించడానికి తగిన పరిస్థితిని నెలకొల్పుతుంది. అర్థమైందా? దానం అంటే కేవలం డబ్బును మాత్రమే అర్థం చేసుకోవడానికి వీలు లేదు. కానీ మామూలుగా డబ్బునే మనం దానంగా ఇస్తూ ఉంటాం. డబ్బును దానం చేయవచ్చు, చేయాలి కూడా, కానీ కొన్ని షరతులు కాబట్టి చేయాలి. అంటే అపత్రదానం అనేది చేయకూడదు. హృదయపూర్వకంగా మానవ సేవ చేయడం కూడా ఒక దానంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. తగిన వస్తువుల్ని, తగిన సహాయాన్ని లేక ఆధ్యాత్మిక అన్వయాన్ని కూడా మనం దానంగా చేయొచ్చు. అంటే ఎవరో వాళ్ళు చాలా బాధపడుతున్నారు, దుఃఖంతున్నారు, వాళ్ళకి వెళ్ళి ఒక టైం కేటాయించి కాసేపు మాట్లాడి చేయడం కూడా దానంగా మనం అనుకోవచ్చు. చూడండి, ఏ పురుషుడు కానీ మరణించిన తర్వాత, ఏ పురుషుడు కానీ స్త్రీ కానీ మరణించిన తర్వాత వైతరిని ఆవిరి ఒడ్డుకు ఒక పైసాలు కానీ ఒక సూదిని కానీ కనీసం ఆరిపోయిన అగ్గిపుల్లను కానీ తీసుకువెళ్ళడానికి కుదరదు. కుదురుతుందేమన్నా? ఏమీ లేదు. అంటే చూడండి, మరి ఏం తీసుకెళ్తాం? మనం భూమి మీద నేర్చుకున్న విద్య, అనుభవాల సారాన్ని మాత్రమే, దయా సముచితత్వాల సారాన్ని మాత్రమే, వడపోసిన జీవిత సత్యాన్ని మాత్రమే తోడుగా తీసుకువెళ్ళగలం. ఒక భూమి మీద ఒక కోటీశ్వరుడు ఆ మరణానంతరం ఒక ఆధ్యాత్మిక గరీబ్ అవుతాడు. చూడండి, అంటే మాయ అంటే ఏంటంటే ఏదైతే మనతో పాటు తీసుకెళ్ళామో దానికోసం మన జీవితం అంతా కష్టపడతాం. మన తల్లిదండ్రులను తీసుకెళ్ళాం, మన భార్య పిల్లల్ని తీసుకెళ్ళాం, మన భర్తను తీసుకెళ్ళాం, మన ఆస్తిని తీసుకెళ్ళాం, ఏది మనం తీసుకెళ్ళాం. కానీ లెగిసిన కానీ చచ్చిపోయేంత వరకు మనం దాని మీదే ఫోకస్. ఏం సంపాదించాలి, ఏం కూడబెట్టాలి, ఏది మన పిల్లలకు ఇవ్వాలి, అవునా కదా? ఏదైతే మనతో వస్తుందో, ఏ జ్ఞానం అయితే మనతో వస్తుందో, ఏ ధ్యానం అయితే మనతో వస్తుందో, ఏ అనుభవాలు అయితే మనతో వస్తాయో దాని మీద అసలు మనం టైమే కేటాయించేసాడు. మరి ఇది మా ఇంటి ఇది కదా, మా ఇంటి. దానం మనం కూడా సంతోషంగా దానం చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు కూడా గ్రహించే, స్వీకరించే అర్హత కలుగుతుంది. తీసుకునే అర్హత ఎప్పుడు వస్తుంది? నువ్వు సంతోషంగా ఇచ్చినప్పుడు గ్రహించే, స్వీకరించే అర్హత కలుగుతుంది. పూర్వపు రోజుల్లో అందరూ తమ సంపాదనలో కొద్దివంతు పైకాన్ని దానం చేయాల్సి వచ్చేది. అది ఒక దైవిక ఆవిధిగా భావించి చేసేవాడు, ఒక దైవ కార్యంగా భావించి వాళ్ళు చేసేవాడు. తమ ఆధ్యాత్మిక అభివృద్ధి జరగాలంటే టీతడు ఇంకొకటి మేలు కోరుతూ, టీత్ అంటే పదవ దానం, మీరు ఇంకొకటి మేలు కోరుతూ సమర్పించడం అత్యంత అవసరము. తమ ఆధ్యాత్మిక అభివృద్ధి జరగాలంటే
ఇచ్చేది అవతల వాళ్ళ మేలు కోరితే ఇవ్వడం అనేది అత్యంత అవసరం. పరులకు మీరు చేసే సహాయం నిజానికి మీకు ఎక్కువ శ్రేయస్సును కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతరులకు మనం చేసే సహాయమే మనల్ని ఉత్తమ పదానికి తీసుకుంటుంది. ఎటువంటి భక్తి ఆధ్యాత్మికత తెలియని ప్రముఖ వాణిజ్యవేత్తలు కొందరు, ఎటువంటి భక్తి లేదు ఆధ్యాత్మికత లేదు ప్రముఖ వాణిజ్యవేత్తలు కొందరు ఇతరుల మేలు కోసం తమ సంపాదనలో 10% సంతోషంగా సమర్పిస్తూ ఉండడం మాకు తెలుసు. 10% కాదు, ఇప్పుడు టాటా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 70% ఇస్తారంట ట్రస్ట్కి. 70%. వారెన్ బఫెట్ అయితే 80% 90% ఇస్తాడు. బిల్ గేట్స్ అతను ఎన్నో ఎంతో ఇస్తాడు అతను కూడా. అతను ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తమ మేలు కోసమే వారు ఆ పని చేస్తున్నారంట. వాళ్ళ మేలు కోసం వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఎందుకంటే నీటి మీద మొదలుపెట్టబడిన బెడ్ మొక్క నియంత్రణ వెనక్కి తిరిగి వస్తుంది. తేలిగా ఉండదు బెడ్ మొక్క, నీటి మీద పెడితే గురువు అయిపోతుంది కదా అన్న సత్యాన్ని వాళ్ళ లెక్కల పుస్తకాలు స్పష్టంగా రుజువు చేస్తూ వాళ్ళకి దివ్య సందేశాన్ని అందిస్తున్నాయి. స్పష్టంగా రుజువు చేస్తూ లెక్కల పుస్తకాలు అంటే ఈ సంవత్సరం 5 లక్షల వ్యాపారం చేసాం, 10,000 ఇచ్చాను నేను. నెక్స్ట్ ఇయర్ వచ్చేవాడికి నా వ్యాపారం 50 లక్షలు అవుతుంది, నా లాభం పెరుగుతుంది, మళ్ళీ 1 లక్ష ఇస్తున్నా. తర్వాత వచ్చేవాడు 1 కోటి అవుతుంది నా వ్యాపారం, నా 5 లక్షలు ఇస్తున్నా. అంటే లెక్కల పుస్తకాలు క్లియర్గా చెప్తుంది నేను ఇచ్చే వాళ్ళది నాకు ఎంత పెరుగుతుంది అనేది. అందుకే నాకు ఇస్తున్నారు. కొన్ని గొప్ప ఫైనాన్స్ కంపెనీలు కూడా తమ సంపాదనలో 10% తీర్పు చెల్లిస్తూ ఉన్న విషయం మా దృష్టికి వచ్చిందంటే, గొప్ప ఫైనాన్స్ కంపెనీ కూడా తీర్పును చెల్లిస్తుంది మా దృష్టికి వచ్చిందంటే, ఈ తీర్పు వ్యాపారం ఎంత లాభసాటి వ్యాపారం ఒకసారి ఆలోచించండి. తీర్పు అంటే 10% దానం, వచ్చే సంపాదనలో 10% ఇవ్వడం అనేది ఎంత లాభసాటి వ్యాపారం ఒకసారి ఆలోచించండి. అంటే ఏం చెప్తాడండి, నువ్వు ఇచ్చేదాన్ని నీ 10% వెనక్కి వస్తుంది. నువ్వు వ్యాపారం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఒక 10% 20% లాభం రావాలనుకుంటున్నావు, ఒక 20% లాభం వస్తే చాలా గొప్ప వ్యాపారం అనుకుంటున్నావు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు ఇచ్చిన దానికి 10% వెనక్కి వస్తుంది అని చెప్తున్నాడు. ఏదైనా కానీ డబ్బు ఒక్కటే కాదు, గుర్తుంచుకోండి. నేను ఒక మనిషిని చూసి అయితే ఆ మనిషి చేస్తాడు రెండు మాట్లాడతాడు. ఒక మనిషి ఒక తిప్పి తిట్టాను అనుకోండి, ఆ మనిషి 10 తిప్పులు తిడతాడు కదా, ఏది ఇస్తావు 10% వెనక్కి వస్తుంది అక్కడ. ఇది లాభసాటి వ్యాపారం అని చెప్తున్నాడు అన్నమాట. వ్యాపారంలో తలలు పండిన అనేక మంది ఇలాంటి దానాలు చేస్తున్నారని మాకు తెలుసు. ఇంకొకరికి సహాయం చేయలేని స్వార్థ జీవులకు అభివృద్ధి అసంభవం. పరుల మేలు కోరేవాడే ఆధ్యాత్మిక సాధిస్తాడు, తనకు తన సహాయం చేసుకోగలడు. ఇంకొకరికి సహాయం చేయడం సరైన పద్ధతి అని, విద్యుత్ ధర్మమని, లాభసాటి వ్యాపారం కూడా అని మేము పునరుద్ధరిస్తున్నాము. సహాయం చేసే వ్యక్తికే ఈ పద్ధతిలో సహాయం లభిస్తుంది. ఎన్నో పద్ధతుల్లో దానం చేయొచ్చు. మన సంపాదనలో 10% ద్రవ్యాన్ని సత్కార్యాలకు వినియోగించడమే మాత్రమే కాకుండా ఇతరుల ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కూడా సహాయం చేయవచ్చు. ఇప్పుడు మనం చేసేది అదే, ఇతరుల ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మనం చేస్తున్నాం. లేదా విపత్తులు అనుభవిస్తున్న వారికి అనునయ వాక్యాలతో శ్రద్ధించే ప్రయత్నము చేయవచ్చు. ఆర్తులకు మనం చేసే సహాయం మనకు మనం చేసుకున్నట్టు లెక్క. అవసరమైన వాళ్ళు సహాయం చేసేది మనకు మనం చేసుకున్నట్టు లెక్క. ఇందాక రవీంద్ర గారు చెప్పారు కదా, ఇస్తాం రావట్లేదు అని అనుకుంటున్నారని చెప్పాడు. ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారంలో 10 లక్షలు పెట్టి వ్యాపారం చేశారు. ఓకే, ఈ సంవత్సరం ఒక 2-3 సంవత్సరాలు ఏం చేస్తారు, దాంట్లో వచ్చే లాభాన్ని మరి దాంట్లోనే పెట్టి ఒక 3 సంవత్సరాల తర్వాత అది ఒక 1 కోటి రూపాయలు అంత అయిన తర్వాత దాంట్లో నుంచి ఒక లాభాన్ని తీసుకుంటారు. అవునా కదా? అదేవిధంగా అంటే ఆ వ్యాపారం లాభాన్ని తీసుకునే టైము ఒక 4 సంవత్సరాల తర్వాత అది పెరిగి తీసుకునే టైం వచ్చింది. అదేవిధంగా చూడండి, ఒక వ్యాపారంలో పెట్టుబడి అనేక సార్లు తిరిగి వ్యాపారం అభివృద్ధి చెందిన విధంగానే మన దానగుణం కూడా పలుమార్లు ఆవృతమైనప్పుడు, ఆవృతం అంటే ఏంటి, మళ్ళీ రిపీట్ అయినప్పుడు,
రిపీట్ అయినప్పుడు మనం ఫలితాలను సాధించి గ్రహించగలిగే స్థితి సాధించగలరు. ఇంకొకరికి మనం సాయం చేసి తీరాలి, అప్పుడే మనకు సహాయం లభించవచ్చు. ఇంకొకరి మీద జాలి పడలేని మనకు సహాయకాలు అందించడం కేవలం హాస్యాస్పదము. ఎవరి మీద జాలి పడడం, ఎవరికి సహాయం చేయడం, మనకి సహాయం రావాలనుకుంటాం, కేవలం హాస్యాస్పదం, అవివేకం, వృధా కూడా. అర్హత ఇవ్వడం వల్లనే కలుగుతుంది. మీకు అర్హత ఏంటి? అక్కడ ఇవ్వడం వల్లనే కలుగుతుంది. ఇప్పుడు నేను ఆస్ట్రేలియా సర్జీస్ వర్క్షాప్ అప్పుడు, సేత్ వర్క్షాప్ అప్పుడు ఏం చెప్తాను? జ్ఞానజగతి మ్యాగజైన్ కట్టండి ఏం చెప్తాను. ఆ మ్యాగజైన్ కట్టడానికి గిరగలు కొట్టుకుంటారు. ఆఖరి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కడతారు తప్పకుండా. ఓకే, వాళ్ళు కానీ ఏమనుకుంటారు? వాళ్ళు 500 పెట్టి అవతల వాళ్ళు ఎదుగుతారంటే వాళ్ళ బంధువులకో మిత్రులకు కట్టమంటే కట్టరు. కానీ వీళ్ళు ధ్యానంలో కూర్చుంటే మాస్టర్స్ వచ్చి వీళ్ళు గుండె ఆపరేషన్ చేసేయాలనుకుంటారు, మోకాళ్ళ ఆపరేషన్ చేసేయాలనుకుంటారు, లేదంటే బుద్ధులు అయిపోవాలనుకుంటారు. అవునా కాదా? నీకు అర్హత ఏది అక్కడ? జ్ఞాన జగతి మ్యాగజైన్ కట్టడం వల్ల ఒకటి అవతల నువ్వు జ్ఞానాన్ని ఇస్తున్నావు, 2 సంపద ఇస్తున్నావు, 2 ఇస్తున్నావు అక్కడ. అందువల్ల దాన గుణాన్ని అభ్యసించండి అని చెప్తున్నాడు. అంతేనేమన్నాడు? దాన గుణాన్ని అభ్యసించండి. అభ్యసించడం అంటే ఏంటి? నేర్చుకోవడం. చిన్నపిల్లని ఒరే ఈ అక్షరం అభ్యాసం చేయరా అంటే మళ్ళీ మళ్ళీ రాయి అంటే మళ్ళీ చేయండి. కానీ మనం ఏమనుకున్నాం? మొన్నే కదా సార్ పిరమిడ్కి ఇచ్చాను, మళ్ళీ అప్పుడే అన్నదానం అడుగుతున్నారేంటి? మళ్ళీ శాఖాహారానికి అడుగుతున్నారేంటి? కానీ ఏం చెప్తున్నాడు ఆయన? వాళ్ళు మాల్లో ఆవృతమైనప్పుడు నీకు గ్రహించే స్థితి వస్తుంది. నీకు ఇచ్చావు, నీ కర్మలు ఎన్నో ఎవరో తెలుసు అక్కడ రావడానికి. అందుకని ఇచ్చుకుంటా ఎన్నో చేసుకుంటా ఎన్నో అక్కడ. ఒక టైం వచ్చిన తర్వాత నీ గ్రహించే స్థితి వస్తుంది. అందుకని దాన గుణాన్ని అభ్యసించండి, మళ్ళీ చెయ్యండి. అర్థమైందా? నేను రవీంద్ర గారు సరేనా? నిజం నేను చెప్పే చాలా అప్పుడు 1000 రూపాయలు ఎత్తావు, 10,000 వస్తుందన్నా నీకు రాలేదేంటి అనుకుంటా. ఎత్తావు అయితే వస్తుంది అన్నారు, 10,000 రావాలి కదా నాకు, 10,000 వస్తుంది అన్నారు. ఫోన్పే చేసాను, ఫోన్పే లేదు రాలేదంటున్నారు. సో కాకపోతే 2 రకాలు ఉన్నారు సార్. ధ్యానం చేయడం మంచిదే, కాకపోతే ఒకరేమో ఎక్సెసివ్ గా చేస్తున్నారు. 10% చెప్పారు కదా, వాళ్ళు 50-60% బంగారం కూడా తాగట్టు పెడుతున్నారు. కొంతమంది అసలు చేయట్లే. అంటే ఇక్కడ ఒకటి ఎమోషనల్ గా ఏ పని చేయకూడదు, ఎమోషనల్ చేయకూడదు, ఇష్టంగా చేయాలి. దాని వాల్యూ తెలిసి చేయాలి, చేయాలి. గొప్ప కోసమో ఎమోషనల్ గానో చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది బాగా దానం చేస్తూ ఉంటారు, ఇదంతా డబ్బులు తగలేస్తాడు అనుకుంటూ ఉంటారు. కానీ మన తెలవదు అతను అందరి దగ్గర తీసుకున్నాడేమో, మంచి కర్మలు చేస్తున్నాడు కదా, అక్కడ కాబట్టి అక్కడ ఏ ఉద్దేశం జరుగుతుంది అనేది మనం చూడాలి అక్కడ, అంతే. అర్థమైందా? మొన్న మా కజిన్ రావడం చెప్తారు, వాళ్ళ ఆయన ఎవరికి ఇచ్చిన డబ్బులు రావండి అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళందరూ బాకీలో ఉన్నాడు. ముందు 10 రూపాయలు ఇచ్చి కూడా పోతాడు, చివరికి నీ దగ్గర చెప్పచ్చు ఏం చేస్తాడు అప్పుడు? ఏం మళ్ళీ అడుక్కోవడానికి. అదే చెప్తున్నా, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, ఏ విధంగా మనం దానం చేయాలి? అదిగా సార్, ఏ ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు? ఏ ఉద్దేశం అంటే వచ్చి అడిగాడు ఇచ్చేసాం అంతే. లేవు అడుక్కుంటుంది అంతే. ఇప్పుడు ఎవరో నేను బలవంతంగా, ఎవరో మన దగ్గర బలవంతంగా తీసుకోరు కదా, ఇష్టపడి ఎత్తున్నావు కదా, ఇచ్చిన తర్వాత ఇచ్చాను ఎందుకు అనుకోవాలి? అనుకోకూడదు అక్కడ. అయినా నువ్వు నీ తాతను నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ. ఇప్పుడు నేనున్నాను సార్, నా శక్తి 5,000 అయితే నేనైతే పేరు కోసం 10,000 ఇస్తున్నా. మన పేరు వచ్చింది కదా నీకు.
కోరుకుంది పేరు పేరు వచ్చింది. వాళ్ళు బాలకృష్ణ గారు ₹1,00,000 ఇచ్చారు డొనేషన్. కొట్టండి క్లాప్స్. పేరు వచ్చింది. నేను అప్పు తీసుకుని మరి ఇస్తా అప్పుడు. అప్పుడు మళ్ళీ రెండో వాడి దగ్గర పోతే అప్పు కూడా ఇవ్వడం లేదు కదా సార్. ఇప్పుడు పక్కన దగ్గర పోయినప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు 10 లక్షలు 5 లక్షలు ఇచ్చేసాము. పక్కన దగ్గర పోయి 10,000 కూడా ఇవ్వడం లేదు కదా ఈ రోజున. ఎందుకు పోవాలి? ఎందుకు పోవాలంట? ఎవడు ఇష్టపడింది మీరు ఇచ్చారని చెప్పి మీరు అవ్వాలి ఇవ్వాలా? మరి ఈ రోజు ఏదైనా చేయాలంటే కార్యక్రమం చేయాలంటే ఏం చేయాలి? ఇంకొకళ్ళు ఇస్తారు. ఎవరు ఇచ్చేవాళ్ళు రాకనే కదా 15 వస్తువులు. అది కాదు ఇప్పుడు కూడా నేర్చుకోవాలంటే సో ఎంత ద్రవ్యాన్ని దానంగా చేయాలో నిర్ణయించుకోండి. ఎంత ద్రవ్యాన్ని దానంగా చేయాలో నిర్ణయించుకోండి. ఏ సహాయం చేయాలో నిశ్చయించుకోండి. ఏ పద్ధతిలో సహాయం చేయాలో నిర్ణయించుకోండి. మీ ఆలోచనలు ఆచరణలో పెట్టండి. 3 నెలల పాటు ప్రయత్నం చేయండి. 3 నెలల పాటు ప్రయత్నించండి. 3 నెలల తర్వాత చూసుకుంటే మీ జేబులు ఆధ్యాత్మికంగానో డబ్బులతో లేక 2 రకాలుగానో నిండుకోవడానికి మీరు గమనించవచ్చు. ఓకే, ఈ పాఠాన్ని అధ్యయనం చేయండి, బాగా గుర్తుంచుకోండి. సహాయం చేస్తేనే సహాయం లభించవచ్చు. మీ బిడ్డను నీళ్ళ మీద అర్పించండి అంటే మీరు సహాయం చేయండి. చూడమ్మా, విశ్వ నియమాలు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. వాడు నువ్వు స్పిరిచువల్ పర్సన్వా, దేవుడు నమ్ముతావా, దేవుడు నమ్మవా, దేవుడు తిడతావా సంబంధం లేదు. ఏది చేస్తే దాని ఫలితం పొందుతాము అనేది విశ్వ నియమం. అదే కర్మ సిద్ధాంతం. అదే జీసస్ చెప్పింది, నీకేం కావాలో నీకు పొరుగువాడి చెయ్యాలి. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకటి, నీకేం కావాలో నీకు తెలుసు కానీ అది నువ్వు చేయడం లేదు. నీకు ప్రేమ కావాలి, నీకు ఎవరిని ప్రేమించవచ్చు. నీకు గౌరవం కావాలి, అందరినీ తిడతా ఉంటాను. నీకు సంపద కావాలి, పిల్లికి వెచ్చని పెట్టడం. సో నీకేం కావాలో తెలుసు కానీ అది ఇవ్వడం లేదు. మనం నీకేది కావాలో అది ఇవ్వాలి. అక్కడ అంతే సింపుల్. అది నువ్వు ధ్యానం చేస్తావా, ధ్యానం చేయవా, దేవుడు నమ్ముతావా, సంబంధమే లేదది. ఇప్పుడు చాలా మంది మీకు అన్నట్టుంది, వాడు చాలా ఎదపలు చేస్తున్నాడు, అంత సంపాదిస్తున్నాడే అంటాడు. వాడు డబ్బులు ఇస్తున్నాడు, డబ్బులు వస్తాయి కానీ ఆ డబ్బుని వాడు సరిగా సంపాదించలేదు అనుకోండి, ఆ కర్మ వాడు అనిపిస్తాడు. కర్మ అనిపించడం అంటే డబ్బు రూపంలోనే అనిపించాల్సిన అవసరం లేదు కదా. ఎన్నో రకాలుగా ఉంటాయి కదా. వాడు కొడుకుంటే నిద్ర పట్టకపోవచ్చు కదా, అది కూడా కర్మేగా. అర్థమైందా? సో అందుకని మనం చేసుకుంటూ వెళ్ళాలంతే. అది దాని ఎందుకు రావట్లేదని మనకు తెలవదు. అక్కడ నువ్వు చేసిన కర్మలేంటో మనకేం తెలుసు, మనం పాస్ట్ ఏంటో మనకేం తెలుసు. మనం చేసే పని సరైందా కాదా అనేది చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి. ఫలితం ఆశించకుండా చేసుకుంటూ వెళ్ళాలి. అంతే మనం చేయాల్సింది. అర్థమైందా? దీని మీద ఉన్న డౌట్స్ ఉన్నాయి? ఇంకా నేనేమనుకుంటానంటే పత్రికారు పిరమిడ్లని, అన్నదానాలని, శాఖ ర్యాలీలని, యజ్ఞాలని రకరకాల పేర్లు పెట్టి మన జేబులో డబ్బులన్నీ ఇప్పించి మన దరిద్రాలను పోగొడుతున్నాడు అనుకుంటా. సొసైటీలోకి వచ్చేంత వరకు మనం ఇవ్వడం అంటే తెలియదు, ఎందుకు ఇవ్వాలో తెలియదు. ఏ రోజైనా ఒక బిచ్చగాడికి ఒక 10 రూపాయలు ఇచ్చామంటే ఆ రోజు మనం ఎంత దాన కర్మమే, ఎంత ఆనందమో మనకి, ఎంత దానం చేశామో అనే ఫీలింగ్ మనకి. ఇప్పుడు మనకి నా విలువ తెలుస్తాను. దీంట్లోకి వచ్చిన తర్వాత ఎంతో ఖర్చు పెడుతున్నాం, మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం కానీ గట్టిగానే పట్టుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాం మళ్ళీ. అయినా ఏదో రకంగా తీపుతున్నాడు. ఇప్పుడు పిరమిడ్ కడుతున్నాను వస్తాడే, నేను ఓనండి మొన్న అన్నదానికి ఇచ్చామంటాడు. మళ్ళీ కూడా శాఖారానికి వస్తాడు, మొన్న వద్దన్నా కదా ఈ రోజు కూడా 5 తీసుకొచ్చి ఇస్తాం. ఏదో రకంగా తీపుతున్నాడు. ఈ కార్యక్రమం ఏంటి? ఆ దరిద్రాలను పోగొట్టే కార్యక్రమం. అర్థమైందా? సో దీని మీద మన క్వశ్చన్లు అడుగుతారా? కొంతమంది ఇట్లా ఆధ్యాత్మికంగా సేవ చేయరు కానీ గుళ్ళకి లేదా
వాళ్ళకి అలా ఇస్తుంటారు మరి అది సార్ అది కూడా అది ఇచ్చారు చిన్న అంటే వస్తుందా ఆధ్యాత్మికంగా ఏమి అవసరంలా ఇచ్చావా లేదా కొడుకు లేదండి కొడుకు లేదండి కోడిచేను టెంపుల్స్ కి అన్నదానానికి ఇస్తుంటారు అది అది వాళ్ళకి తెలిసిన ఆధ్యాత్మికత ఆ, దీనికి ఇవ్వు. అవును వాళ్ళకి తెలిసి దాన్ని ఏం చెప్తారు అని చెప్తారు కొంతమంది ఉంటారు ఒళ్ళకై ఎవరు పిరమిడ్లకి ఎవరు ఎవడో ఆ కంటి ఆపరేషన్ అని చెప్తారు కడుపులో కాళ్ళ ఆపరేషన్ అని చెప్తారు సో ఒక్కొక్కళ్ళు ఏది మంచి కూడా దాన్ని చేస్తున్నారు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి చెప్పినందుకు గుర్తు తెచ్చుకోండి ధ్యానంగా నేను చెప్పినందుకు గుర్తు తెచ్చుకోవాలి సేవ గురించి ఏం చెప్పాను ఎవరి గురించి ఏం చెప్పాను అని గుర్తు తెచ్చుకోండి చెయ్యాలి తర్వాత మనకేం కావాలి మన జీవితంలో మనకేం కావాలి 4 పాయింట్లు మీకు కావాల్సిన దాన్ని మీరు ఇస్తున్నారా అవతల వాళ్ళకి ఇస్తున్నారా లేదా మీకు సంతోషం కావాలి సంతోషాన్ని ఇస్తున్నారా లేదా ప్రేమ కావాలి ప్రేమని ఇస్తున్నారా లేదా గౌరవం కావాలి గౌరవాన్ని ఇస్తున్నారా లేదా చూసుకోండి సంపద కావాలి సంపద ఇస్తున్నారా లేదా మీకు ఎంత కావాలి ఎంత ఇస్తున్నారు మీకు ఎంత కావాలి ఎంత ఇస్తున్నారు మీరు ధారాళంగా ఇవ్వగలిగిన వారే ధారాళంగా అందుకోగలుగుతారు ఫ్రెండ్స్ ధారాళంగా ఇవ్వగలిగిన ధారాళంగా అందుకోగలుగుతారు last 2 minutes. ఎంత దానం చేయాలనుకుంటారు ఎట్లా చేయాలనుకుంటున్నారు last comment 30 seconds. Okay. Without having to do that. Ready to clap చేసుకోండి మీలో బిఎంసీని టీవీలో ఎంతమంది చూస్తున్నారు టీవీలో చూసేవాడు యూట్యూబ్లో చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇద్దరే మీరు రెండు చేతులు ఎత్తారా ముందు చూస్తారా ఇందాక చెప్పిన ఫస్ట్ ఎత్తున్నా టీవీలో చూసేవాళ్ళు కదా టీఎంసీ చూసేవాళ్ళు టీవీలో చూసేవాళ్ళు అని చెప్పండి టీవీలో పెద్ద టీవీలో ఎంతమంది చూస్తున్నారు ఆయన చేతులు ఎత్తారు 10 మంది
ఇప్పుడు యూట్యూబ్లో ఎంతమంది చూస్తున్నారు? రెండిట్లో, సరే రెండిట్లో యూట్యూబ్లో ఇంట్లో ఉన్నప్పుడు టీవీలో చూస్తాము, షాప్ వెళ్ళినప్పుడు ఉన్నారు ఆల్మోస్ట్. ఓకే ఇంట్లో ఉన్నప్పుడు టీవీ. సరే, ఇప్పుడు పిఎంసి ప్రోగ్రామ్స్ బాగున్నాయా? బాగున్నాయి. పిఎంసి ద్వారా లాభం ఏంటి? జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఇంకా అంతమంది క్లాస్ కావాలంటే ఏదో ఒక సెంటర్స్ వెళ్ళాలి. కానీ పిఎంసీ రావడం ద్వారా ఒక మెడిటేషన్ క్లాస్ కావాలంటే వాళ్ళు ఎక్కడున్నా అందరికీ ఫ్యామిలీ మొత్తం కూర్చోవచ్చు. ఎంతో మందికి అంటే అద్భుతమైన సజ్జన సాంగత్యం జరుగుతుంది టీవీ ద్వారా. సజ్జన సాంగత్యం జరుగుతుంది. ఎన్నో క్లాసులు వెళ్ళకుండానే మీ క్లాసులు వింటున్నారు పిఎంసీలో. మారుమూల గ్రామాల్లో వాళ్ళకి, కొత్త వాళ్ళకి, అందరికీ వెళ్తుంది. ఇదంతా జరగాలి కదా. మరి పిఎంసీ ఇప్పుడు దాకా ఎట్లా నడిచింది? డబ్బులు ఎవరు? దాని వెనకాల ఎవరన్నా బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారా? ఎవరూ లేరు. సో మన పెరుగు మాస్టర్లు అందరూ షేర్స్ ద్వారా దాన్ని ఇప్పుడు దాకా నడిచింది. ఓకే, మరి ఇప్పుడు మొదలుపెట్టి ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతారు, 8 ఇయర్స్ అవుతారు. ఓకే, 7 సంవత్సరాల నుంచి అద్భుతంగా జరుగుతుంది. ఎంతోమందికి ఈ జ్ఞానం అంతా వెళుతుంది చక్కగా. మ్యాక్సిమం ఇప్పుడు దాకా పిఎంసీలో 80,000 వీడియోస్ పైన ఉన్నాయి. 85,000 వీడియోలు ఉన్నాయి. 1,30,000 గంటల కంటెంట్ ఉంది. ఇంతకుముందు పత్రికారి వీడియో చేయాలంటే ప్రైవేట్ ఛానల్స్కి వెళ్తే 20,000 అట్లా ఇచ్చేవాళ్ళు. పత్రికారి వీడియో వేరే ఛానల్ రావాలి అంటే. కానీ మన పిఎంసీలో పత్రికారి వీడియోలు పక్కన పెడితే పిరమిడ్ మాస్టర్ వీడియోలు ఎన్నో కొన్ని వేలు వచ్చింది. ఎంతోమంది పిఎంసీలో చెప్పారు. కనిగిరి నుంచి వచ్చారు ఎవరు ఉన్నారా? మీ ఏమైనా వచ్చిందిగా కనిగిరి నుంచి? సో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ని ఆ జ్ఞానం అంతా కూడా మనకి ఉచితంగా పిఎంసీ ద్వారా అందుతారు. ఇప్పుడు పిఎంసీని ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇంకా స్ట్రెంత్ చేస్తే కానీ పిఎంసీని మనం రన్ చేయలేము. ఓకే, మరి దానికి యాడ్స్ లేవు. ఇప్పుడు ఏ కంపెనీ అయినా యాడ్స్ ద్వారా రన్ అవుతుంది, లేదు బ్లాక్మెయిల్ ద్వారా రన్ అవుతుంది. మనకు బ్లాక్మెయిల్ చేసే అవకాశం లేదు. యాడ్స్ వద్దు అన్నాడు సార్. ఓకే, సార్ యాడ్స్ వద్దు అన్నాడు. అందుకని చివరి సార్ బాడీ వెకేట్స్ వరకు వద్దన్నారు. చివరిలో ఓకే అన్నాడు. కానీ ఇంకా మనకి యాడ్స్ ఏమి ఓకే ఏమి రావట్లేదు. మరి మనకి ఫైనాన్షియల్గా దీనికోసం ఏం చేసామంటే పిఎంసీ ట్రస్ట్ అనే దాన్ని పెట్టారు సార్. ఇప్పుడు పిఎంసీకి మనం డైరెక్ట్గా 1,000-500 అట్లా ఇవ్వలేం కాబట్టి పిఎంసీ ట్రస్ట్కి ఇస్తే పిఎంసీ ట్రస్ట్ ద్వారా మరి పిఎంసీకి వస్తుంది. ఇప్పుడు ఆ పిఎంసీ ట్రస్ట్లో డబ్బులు రావడం కోసం అంబాసిడర్స్ అనే కాన్సెప్ట్ పెట్టారు. మీరు ఎవరైనా అంబాసిడర్స్ ఉన్నారా? ఎవరు లేరా? సో అంబాసిడర్స్ అనే కాన్సెప్ట్ పెట్టారు. అంబాసిడర్స్ పని ఏంటంటే పిఎంసీకి గురించి అందరికీ తెలియజేయడం, దాని గురించి కొత్త వాళ్ళకి చెప్పడం, పిఎంసీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం. అంటే సంవత్సరానికి మినిమం 50,000 డొనేషన్స్ ద్వారా పిఎంసీకి కలెక్ట్ చేసి ఇవ్వడం. దీనికి మరి వీళ్ళకి ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే వీళ్ళ బర్త్డేలు పిఎంసీలో ఇవ్వడం. ఓకే, వీళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్స్ని వీళ్ళని ఇద్దరిని కలిపి సంవత్సరానికి 3 ప్లేసుల్లో, ఎనర్జీ ప్లేసుల్లో 3 రోజుల కాడికి తీసుకెళ్తాం జరుగుతుంది. ఎక్కడ షిరిడి వెళ్ళారు, ఉజ్జయిని వెళ్ళారు, నైమిషారణ్యం వెళ్ళారు, పుట్టపర్తి వెళ్ళారు. అట్లా అన్ని ప్లేసులకి ఎనర్జీ పేరు 3 రోజులు తీసుకెళ్తారు. వాళ్ళకి ఉచితంగా భోజనాలు బెడ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళ మనిషి ఉంటారు. సో వీళ్ళు దాంతోపాటు ఇంకో 3 రోజులు తిరిగి ఆ చుట్టుపక్కల తిరిగి వస్తారు. అది వేరే విషయం. ఓకే, సో ఆ అంబాసిడర్స్ అమ్మడం ద్వారా ఇటు అక్కడ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది 3 రోజులు. ఓకే, చక్కగా ఒక రోజు అక్కడ ఉంటారు, మిగిలిన 2 రోజులు చుట్టుపక్కల ప్రదేశాలను తిరుగుతారు. ఆ ఎనర్జీ ప్లేస్లో ఉండడం వల్ల వాళ్ళలో ఎన్నో మార్పులు వస్తాయి. సో వాళ్ళు ఇచ్చేదానికన్నా పొందేది ఎక్కువగా ఉంటుంది. సో అంబాసిడర్స్ కాన్సెప్ట్ పెట్టడం ద్వారా కొంత ఫండ్ని జనరేట్ చేయడం జరుగుతుంది. అట్లా ఈసీఎస్ అని పెట్టారు. అంటే బ్యాంకు ద్వారా నెలల ఒక 500-1000 వాళ్ళ కన్వీనియన్ బట్టి ఇవ్వచ్చు. ఓకే, అది కూడా పెట్టడం జరిగింది.
ఇక్కడ నేను ఇక్కడ గమనించింది ఈ ఒంగోలు జిల్లాలో హరిబాబు గారు ఏం చేస్తున్నారంటే ఏ సెంటర్ ఆ సెంటర్లో ఒక ఇన్ఛార్జిగా పెట్టి కొంతమంది బ్యాంకు ద్వారా ఇవ్వడం ఇబ్బంది అవుతుంది కాబట్టి నెలలు ఇస్తామంటారు వాళ్ళకి వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసి మీరు రిసిప్ట్ రాసి చేసేస్తే దాన్ని నెల ఒక్కొక్క ఊరి నుంచి అక్కడికి ట్రస్ట్కి పంపించడం చేస్తున్నారు, ఇది ఒకటి చేస్తున్నారు. సో ఈ విధంగా ఫండ్ అనేది అక్కడ జనరేట్ జరుగుతుంది. కొంతమంది యాడ్స్ స్పాన్సర్ చేయడం అది కూడా జరుగుతుంది. అంటే వాళ్ళ కంపెనీని స్పాన్సర్ చేయడం అట్లా కూడా జరుగుతుంది. జనరల్గా మన పెళ్లి మాస్టర్లే వస్తున్నాయి. సో